హాయ్ టు ఎవ్రీవన్. మనది ఇది లాస్ట్ టాపిక్ అండి. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో మనం ఉన్నాం కదా. 10th NCERT కెమిస్ట్రీలో ఇది లాస్ట్ బట్ 1 లెసన్ అని చెప్పాను. 4th లెసన్ ఇంకొకటి మీకు ఉంది, లాస్ట్ వన్ మీకు పీరియాడిక్ టేబుల్ కోసం ఉంది. సో ఇది మనకి కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ 4th లెసన్లో లాస్ట్ టాపిక్ అండి. ఈరోజు లాస్ట్ పార్ట్ మనకి. అండ్ ఇంకొకటి మీకు ఇంకొక 4-5 వీడియోస్లో మీకు కెమిస్ట్రీ టోటల్గా NCERT అయిపోతుంది లాస్ట్ లెసన్తో. అండ్ ఫిజిక్స్ ఒకటి మీకు రిమైనింగ్ ఉంది. ఫిజిక్స్ కూడా మీకు టోటల్గా ఒక 3-4 డేస్లో అయిపోతుందండి. అండ్ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ చాలామంది అడుగుతున్నారు, కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక మీకు అట్లీస్ట్ మినిమం ఒక 2-3 డేస్లో మీకు గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకి లాస్ట్ టాపిక్ ఏంటంటే పెట్రోలింగ్ కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ కాంపౌండ్స్ అని ఉంటాయి. అందులో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ఇథనాల్ కోసం అండి. సో ఇథనాల్ మన కెమికల్ ఫార్ములా ఏంటంటే C2H6O అండి. ఇథనాల్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే C2H6O. దాన్ని మనకి ఒక్కోసారి మనకి ఆప్షన్స్లో ఇలా అడగొచ్చు. ఇథనాల్ యొక్క కెమికల్ ఫార్ములా చెప్పి మీకు ఇలా ఇవ్వచ్చు, CH3 CH2OH అని కూడా ఇవ్వచ్చు. మనకి ఇది మెయిన్ గుర్తుంటే చాలండి. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి. చూడండి C2 ఇక్కడ 1 ఇక్కడ 2 సరిపోయింది. H6 3 + 2 5 + 1 6 సరిపోయింది కదా. అండ్ ఆక్సిజన్ ఒకటి సరిపోయింది. సో మీకు మెయిన్ ఫార్ములా C2H6O అనేది గుర్తుంచుకుంటే వాటి స్ట్రక్చర్లో ఎలా ఇచ్చినా సరే మనం ఆప్షన్లో పెట్టవచ్చు. అండ్ ఇంకోలా కూడా మనం ఎలా రాయొచ్చు అంటే C2H6Oని ఇంకోలా కూడా ఎలా రాయొచ్చు అంటే మనం C2H5OH మనం ఎలా అయినా రాసుకోవచ్చు అండి. మనకి మెయిన్ కెమికల్ ఫార్ములా C2H6O అనేది గుర్తుంచుకుంటే మనం ఇలా అయినా చూడండి. ఇందులో కూడా 2 కార్బన్స్, హైడ్రోజన్ 6 ఉన్నాయి, ఆక్సిజన్ అనేది ఒకటి ఉంది. సో మనకి మెయిన్ ఫార్ములా ఏంటంటే C2H6O అండి. అండ్ సో ఇక్కడ మనకి ఇది అయిపోయింది కదండి. ఇది ఇథనాల్ కోసం స్మాల్ ఇంట్రడక్షన్. అండ్ దీనిలో ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఏంటని చూద్దాం. సో ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చి మనకి ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర మనకి ఇది లిక్విడ్గా ఉంటుందండి. రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్గా ఉండడం అంటే ఎలాంటి ఎగ్జాంపుల్స్ అంటే చూడండి, సపోజ్ మీ ఇంట్లో మీ బ్రో కానీ మీ సిస్ కానీ మీ మామ్ కానీ ఎవరో ఒకరు మనకి నెయిల్ పెయింట్ అనేది వేసుకుంటూ ఉంటారు కదండి. సో అందులో మీకు ఏముంటుందంటే ఒక ఆల్కహాల్ ఉంటుందండి. అదే మనకి ఏంటంటే ఇథనాల్. ఓకేనా. సో మనకి రూమ్ టెంపరేచర్ వద్ద ఎలా ఉంటుందంటే లిక్విడ్గా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటండి, మనం వేసుకున్న నెయిల్ పెయింట్లో మనకు ఒక ఆల్కహాల్ ఉంటుంది. అదే ఏంటంటే మనకి ఇథనాల్ అనమాట. అండ్ ఇప్పుడు మనకి లాక్డౌన్ సిచ్యువేషన్స్లో కూడా మనం హ్యాండ్ శానిటైజర్స్ యూజ్ చేస్తున్నాం కదా. సో హ్యాండ్ శానిటైజర్స్లో కూడా మనకు ఉన్నది ఏంటంటే ఒక ఆల్కహాల్, అది ఏంటంటే ఇథనాల్. ఓకేనా. సో ఇది మనకి ఇథనాల్ ఎక్కడెక్కడ ఉంటుంది. అండ్ ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది సపోజ్ మనకు ఇక్కడ ప్రపోర్షన్ కోసం చూసుకుంటే ఒక 10 ml మీరు ఆల్కహాల్ తీసుకోండి. ఎంత చెప్తున్నాను, ఒక 10 ml ఆల్కహాల్ తీసుకున్నామండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక 90 ml తీసుకోండి, 90 ml వాటర్ తీసుకోండి. 90 ml వాటర్లోని మీరు 10 ml ఆల్కహాల్ వేసినప్పుడు మీకు తెలిసిందే అది డిజాల్వ్ అవుతుంది కదండి. అది ఖచ్చితంగా డిజాల్వ్ అవుతుంది. అలానే కాదు, మీరు 20 ml తీసుకొని ఎంత ప్రపోర్షన్లో తీసుకున్నా సరే మీకు వాటర్లో అది ఏమవుతుందంటే ఆల్కహాల్ అనేది డిజాల్వ్ అవుతుంది కదండి. ఇది మనకి దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అండి. సో ఫస్ట్ వన్ ఏంటి, మనకి అది రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సపోజ్ మనం వాడే డ్రింక్స్ ఉంటాయి కదండి. డ్రింక్స్లో కూడా మీకు ఎలా అంటే ఒక 10-20% మీకు ఏముంటుందంటే ఈ ఇథనాల్ అనే ఆల్కహాల్ ఉంటుందండి మనకి. ఓకేనా. 10-20% మీకు ఏముంటుందంటే ఈ ఇథనాల్ అనే ఆల్కహాల్ డ్రింక్స్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి, మనకి ఆల్ ప్రపోర్షన్స్లో మీకు వాటర్లో ఆల్కహాల్ అనేది మీకు డిజాల్వ్ అవుతుంది. ఇవి దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్. అండ్ కెమికల్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి దీంతో రియాక్షన్ ఇస్తుందని చెప్పి చూద్దామండి. సో ఫస్ట్ వన్ మనకి రియాక్షన్ ఆఫ్ ఇథనాల్ కోసం, అందులో మనకి దాని యొక్క కెమికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి రియాక్షన్ విత్ మెటల్స్. సో మెటల్తో రియాక్షన్ చెంది మీకు ఏమి ఇస్తాయని చెప్తే చూడండి, మీరు ఈ బ్యాలెన్సింగ్ కోసం మర్చిపోండి, బ్యాలెన్సింగ్తో మనకేం పని లేదు ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఏంటంటే అంటే ఏది రియాక్షన్ దేంతో చేస్తుంది, మనకి ఏ ప్రోడక్ట్ ఇస్తుందని గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఇథనాల్ యొక్క ఫార్ములా ఏంటంటే మనకి C2H5OH కదా, దాన్ని తీసుకున్నాం. C2H6O మెయిన్ ఫార్ములా గుర్తుంచుకోండి. సో ఈ C2H5OH అని రాసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ సోడియం మెటల్స్ అంటే ఏంటి, మనకి సోడియం పొటాషియం ఎందుకు తీసుకున్నాం అంటే అవే కదా మనకి మోర్ రియాక్టివ్. మీకు ఆల్రెడీ మెటల్స్లో మీకు డిక్రీజింగ్ ఆర్డర్ చెప్పాను. సో మనకి మోర్ రియాక్టివ్ ఏంటి, మనకి సోడియం పొటాషియం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రియాక్టివ్ ఇచ్చేవే కదా తీసుకోవాలి. సో మనకి సోడియం తీసుకున్నాం అనుకోండి, మీకు ఇథనాల్లో మీకు ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇథనాల్ అనేది మీకు ఇక్కడ H+గా, ఇక్కడ మీకు C2H5 ఇక్కడ వరకు మీకు ఇది మైనస్గా, ఇది H+గా. ఎందుకంటే మీకు ఆక్సిజన్ అనేది మీకు తెలుసు చోరీ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉందని ఫ్లోరిన్ తర్వాత ఆక్సిజన్కి. సో ఆక్సిజన్పై మీకు ఎప్పుడు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎందుకంటే అది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి. హైడ్రోజన్ అనేది మీకు ఇచ్చేస్తుంది కాబట్టి హైడ్రోజన్ మీకు పైన ప్లస్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఇది మైనస్ ఛార్జ్, ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది కదండి. ఇప్పుడు మీకు ఏమవుతుంది, సోడియం అనేది మీకు రియాక్టివ్ ఇస్తుంది. సోడియం అనేది మోర్ రియాక్టివ్ మెటల్ కాబట్టి మనం సోడియం తీసుకున్నాం. ఈ సోడియం అనేది ఎవరి ప్లేస్లో వెళ్తుంది, మీకు హైడ్రోజన్ ప్లేస్లోకి వెళ్తుంది అనమాట. ఎందుకంటే హైడ్రోజన్ కన్నా సోడియంకి
ఎక్కువ రియాక్టివ్ కాబట్టి. సో సోడియం అనమాట హైడ్రోజన్ ప్లేస్లోకి వెళ్ళి మీకు అక్కడ ఏమిస్తుంది C2H5O వరకు ఓకే. అండ్ తర్వాత మీకు హైడ్రోజన్ ప్లేస్లో మీకు ఎవరు వస్తారంటే Na వస్తుందండి. ఓకేనా. సో C2H5ONa దాన్ని మనం ఏమంటామంటే సోడియం ఇథాక్సైడ్ అని అంటాం. సో ఇది అర్థమైంది కదండి. మనం ఇక్కడ దేని తీసుకున్నా ఇథనాల్ దేంతో మీకు రియాక్షన్ ఇచ్చింది, మెటల్తో రియాక్ట్ అయ్యి మీకు ఏమి ఇచ్చింది ఇక్కడ C2H5ONa అంటే ఏంటంటే సోడియం ఇథాక్సైడ్ అని చెప్తాం. సోడియం ఇథాక్సైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుందండి. సిమిలర్లీ మనం సోడియం ప్లేస్లో పొటాషియం తీసుకున్నా అంతే. ఇక్కడ సోడియం ప్లేస్లో మీకు పొటాషియం వస్తుంది, అక్కడ సోడియం ఇథాక్సైడ్, ఇక్కడ పొటాషియం ఇథాక్సైడ్ అనమాట. అండ్ హైడ్రోజన్ గ్యాస్ని మీకు అక్కడ రిలీజ్ చేస్తుంది. ఇది మీకు రియాక్షన్ విత్ మెటల్స్ అనమాట. ఏంటి ఇథనాల్ మీకు మెటల్తో రియాక్ట్ చెంది మీకు ఏమి ఇస్తుందంటే సోడియం ఇథాక్సైడ్ అండ్ పొటాషియం ఇథాక్సైడ్ అంటే ఇదేంటి తీసుకుంటే దాన్ని ఇథాక్సైడ్ని ఇస్తుంది. సో ఇది మనకి ఫస్ట్ రియాక్షన్ అండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి డీహైడ్రేషన్ ఆఫ్ ఇథనాల్. డీహైడ్రేషన్ అంటే ఏంటి మన అందరికీ తెలుసు. సపోజ్ మనకి అంటే అక్కడ రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ కదండి. మనకి వాటర్ మాలిక్యూల్స్ లేకపోతేనే కదా డీహైడ్రేట్ అయిందని చెప్తాము. సో రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ మనం ఏమంటామంటే డీహైడ్రేషన్ చేయడం. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటామండి రిమూవల్ ఆఫ్ అంటే ఇక్కడ మనం వాటర్ మాలిక్యూల్స్ని రిమూవ్ చేయాలి. సో వాటర్ మాలిక్యూల్ మనం రిమూవ్ చేయాలంటే దానికి ఏం చేయాలంటే దానికి ఒక డీహైడ్రేటింగ్ ఏజెంట్ అనేది ఉండాలండి. అంతే కదా, మనం ఇక్కడ డీహైడ్రేషన్ చేస్తున్నామంటే దానికి ఒక డీహైడ్రేటింగ్ ఏజెంట్ అనేది ఒకటి కావాలి. ఆ డీహైడ్రేటింగ్ ఏజెంట్గా మనకి ఎవరు యూజ్ అవుతారంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4 కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. సో ఈ కాన్సన్ట్రేటెడ్ H2SO4 మనకు అక్కడ డీహైడ్రేటింగ్ ఏజెంట్గా మనకు అక్కడ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇథనాల్ ఫార్ములా తెలుసు కదండి, C2H6Oని మనం ఎలా అయినా సరే రాసుకోవచ్చు. ఇక్కడ నా కన్వీనియంట్ ప్రకారం నేను HOH పైన వచ్చేలా రాసుకున్నాను. చూడండి మనకి ఏంటి ఫార్ములా, మనకి C2H6O కదా, సరిపోయింది కదండి. 2 కార్బన్స్ అండ్ H2 చూడండి 2 + 2 4 + 5 + 1 6 సరిపోయింది. అండ్ ఆక్సిజన్ ఒకటి సరిపోయింది. సో ఇక్కడ మన కన్వీనియంట్ కోసం మనం ఎలా అయినా సరే దాన్ని రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి హైడ్రోజన్ చూడండి ఇక్కడ మనకి HOH కలిపి మీకు అక్కడ ఎలా ఫామ్ అవుతుందంటే H2Oగా ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు ఇక్కడ బాండ్ అనేది పోయిందో ఆ బాండ్ ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ డబుల్ బాండ్గా ఫామ్ అయ్యి CH2 డబుల్ బాండ్ CH2 ఫామ్ అవుతుంది. సో CH2 డబుల్ బాండ్ CH2 అంటే మీకు ఏం తెలుసు, ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి మనకి అది ఈథ్ కదండి. అండ్ ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి ENE కదా రాయాలి. సో దీన్ని ఏమేమవుతుంది మనకి ఈథీన్ అనేది ఫామ్ అవుతుందండి. అంటే మనకి ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఇక్కడ ఏంటి మనకి రియాక్షన్ డీహైడ్రేషన్ అండి. సో డీహైడ్రేషన్ ఆఫ్ ఇథనాల్ అంటే ఏంటి, వాటర్ మాలిక్యూల్స్ని మనం రిమూవ్ చేయాలి. వాటర్ మాలిక్యూల్స్ని రిమూవ్ చేయాలంటే అక్కడ మనకు ఒక డీహైడ్రేటింగ్ ఏజెంట్ అనేది కావాలి. ఆ డీహైడ్రేటింగ్ ఏజెంట్ మనకి ఎవరు అంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4 కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో దాంతో అక్కడ రియాక్ట్ చెంది మీకు అక్కడ ఏమి ఇస్తుందంటే ఈథీన్ అండ్ వాటర్ని ఇస్తుందండి. సో మనకు అలా వాటర్ బయటకు వచ్చేసింది. అదే మనకి రిమూవల్ ఆఫ్ వాటర్, అదే మనకి డీహైడ్రేషన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్ అండి. ఇది మనకి ఇథనాల్ కోసం అయిపోయింది, అదొక కాంపౌండ్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఆల్కహాల్ని ఎలా ప్రిపేర్ చేస్తామని చెప్పి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే సుక్రోజ్ని ఒకవేళ సపోజ్ మీరు వాటర్లో వేసారనుకోండి, చూడండి సుక్రోజ్ అంటే మనకి ఫార్ములా C12H22O11. సో ఈ సుక్రోజ్ని మీరు కనుక వాటర్లో వేస్తే అక్కడ ఏ ఎంజైమ్ అంటే ఒక ఎంజైమ్ అనేది ఉంటుందంటే ఆ ఎంజైమ్ ఏంటంటే మనకి ఇన్వర్టేజ్. సో ఆ ఎంజైమ్ సమక్షంలో మీరు అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఆ ఎంజైమ్లో మీరు అక్కడ సుక్రోజ్ని మీరు వాటర్లో వేసారనుకోండి, మీకు అక్కడ దేనిగా వస్తుందంటే గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్గా వస్తుందండి. ఓకేనా. సో ఇక్కడ మనం సుక్రోజ్ని తీసుకున్నాం. సుక్రోజ్ యొక్క ఫార్ములా ఏంటంటే మనకి C12H22O11 అనమాట. దీన్ని మనం వాటర్లో వేసేసాం. వాటర్లో వేస్తే అది దేని ప్రెజెన్స్లో అని చెప్తున్నాను మీకు, ఒక ఎంజైమ్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ ఒక ఎంజైమ్ అనమాట. ఆ ఎంజైమ్ నేమ్ ఏంటంటే మనకి ఇన్వర్టేజ్. సో దాని ప్రెజెన్స్లో మీరు వాటర్లో వేసేటప్పుడు మీకు అక్కడ దేనిగా సెపరేట్ అవుతుందంటే అది మీకు గ్లూకోజ్గా అండ్ ఫ్రక్టోజ్గా మీకు అక్కడ సెపరేట్ అవుతుందండి. అండ్ గ్లూకోజ్ ఫార్ములా మీకు ఫ్రక్టోజ్ ఫార్ములా సేమ్ అండి, C6H12O6 C6H12O6. కానీ గ్లూకోజ్ ఫంక్షనల్ గ్రూప్ వేరు, ఫ్రక్టోజ్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ వేరండి. కాబట్టి వాటిని ఏమంటామంటే మనం ఫంక్షనల్ ఐసోమర్స్ అంటారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను మాలిక్యులర్ ఫామ్లో ఒకటే, ఫంక్షన్ అనేది వేరైతే ఫంక్షనల్ ఐసోమర్స్ అని చెప్పి నేను ప్రీవియస్ టాపిక్స్లో మీకు ఆల్రెడీ చెప్పాను. గ్లూకోజ్ అనేది మీకు దేనికి రిలేటెడ్ అంటే ఆల్డిహైడ్ కండి, ఫ్రక్టోజ్ అనేది మీకు కీటోన్ అనమాట. సో కీటోన్ గ్రూప్కి సంబంధించింది. ఫంక్షనల్గా మీకు వేరు కట్టి అవి మాలిక్యులర్ ఫామ్లో ఒకటే కట్టి వాటిని ఫంక్షనల్ ఐసోమర్స్ అని అంటారు. ఇది ఓకేనా. అయితే మనకి ఇక్కడ సుక్రోజ్ వచ్చింది కదండి, ఫ్రక్టోజ్ కానీ గ్లూకోజ్ కానీ రెండిట్లో దేన్నో ఒకదాన్ని తీసుకున్నా, ఏదైనా సర్లేదు ఏదైనా తీసుకొని ఇంకొక ఎంజైమ్తో తీసుకున్నామండి. జైమేజ్ అని ఒక ఎంజైమ్ తీసుకున్నాం. దాంతో మనకు అక్కడ
అంటే దాని ప్రెజెన్స్లో మీకు అది రియాక్షన్ చెందినప్పుడు మీకు అక్కడ ఏమి ఇస్తుందంటే ఇథనాల్ని ఇస్తుందండి. ఇథనాల్ అనేది ఏంటి, మనకు ఒక ఆల్కహాల్ కదా, ఆల్రెడీ చెప్పుకున్నా. ఇథనాల్ అనేది మనకు ఒక ఆల్కహాల్, అది మీకు నెయిల్ పెయింట్స్లో అన్నింటిలో ఉంటుందని చెప్పి. ఇథనాల్ ఫామ్లో మనకు తెలుసు కదా, C2H6O అని, లేదంటే C2H5OH. అండ్ ఇంకా మీకు ఏం రిలీజ్ చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని రిలీజ్ చేస్తుందండి. సో మీకు ఇక్కడ ఆల్కహాల్ ప్రిపరేషన్ ఎలా వచ్చిందంటే, ఆల్కహాల్ ప్రిపేర్ కావాలంటే ఫస్ట్ మనం సుక్రోజ్ని తీసుకున్నాం. సుక్రోజ్ని మీరు ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మనం వాటర్లో వేసేటప్పుడు మీకు అక్కడ గ్లూకోజ్ అని ఫ్రక్టోజ్గా మీకు అక్కడ వస్తుంది. అండ్ ఆ గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ తీసుకొని జైమేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మీరు అక్కడ రియాక్షన్ చెందిస్తే మీకు అక్కడ ఏమొస్తుందంటే ఇథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇథనాల్ అనేది ఒక ఆల్కహాల్ కదండి, ఇది మనకి ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాల్ కోసం అండి. నెక్స్ట్ ఏంటంటే మనకి హౌ డు ఆల్కహాల్ ఎఫెక్ట్స్ లివింగ్ బీయింగ్స్. చూడండి, మనకి ఆల్కహాల్ అనేది మనకి ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది, ఎటువంటి టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ని మీకు ఇస్తుంది అని చెప్పి చూడండి. సో ఆల్కహాల్లో ఫస్ట్ వన్ మనం ఏం తీసుకుంటున్నామంటే, చూడండి ఇక్కడ వైన్ ఉంది కదా, ఫస్ట్ ఒక వైన్ తీసుకుంటున్నామండి. మీకు వైన్లో ఏంటంటే ఇది మనకి ఫెర్మెంటెడ్ గ్రేప్స్ నుంచి వస్తుందండి. గ్రేప్స్ ఉంటాయి కదా, అవి ఆల్రెడీ ఫెర్మెంట్ అయి ఉంటాయి కదండి. సో ఫెర్మెంటెడ్ గ్రేప్స్ నుంచి మనం వైన్ తయారు చేస్తాం. వైన్లో కూడా మీకు చాలా టైప్స్ ఉంటాయండి, మనకి ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఇందులో మనకి ఏంటంటే జస్ట్ 12 to 16% మీకు ఆల్కహాల్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీకు వైన్ అనేది దేంతో ప్రిపేర్ అయి ఉంటుందంటే ఫెర్మెంటెడ్ గ్రేప్స్తో ప్రిపేర్ అయి ఉంటుంది. అండ్ ఇందులో మీకు చాలా టైప్స్ ఉంటాయి. ఇందులో మనకి 12 to 16% మీకు ఆల్కహాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మీకు వోడ్కా. ఇందులో ఏంటంటే మీకు ఇది దేని యొక్క కంపోజిషన్ అంటే బార్లీ, వీట్, కార్న్ అండి. ఓకేనా. దీని కంపోజిషన్ ఏంటంటే దేంతో తయారై ఉంటుందంటే బార్లీ, వీట్ అండ్ కార్న్తోని. అండ్ ఇందులో మీకు ఆల్కహాల్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 40 to 60% ఆల్కహాల్ మీకు ఉంటుంది. ఇది మీకు వైన్ కోసం, వోడ్కా కోసం. నెక్స్ట్ ఏంటంటే విస్కీ అండి. సో విస్కీలో తీసుకుంటే మనకి ఇది దేని యొక్క కంపోజిషన్ అంటే విస్కీ అనేది మీకు బార్లీతో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటుందండి. అండ్ ఇందులో మీకు ఆల్కహాల్ ఏంటంటే 40 to 60% ఉంటుందండి మీకు విస్కీలో. విస్కీ అనేది దేని యొక్క కంపోజిషన్ అంటే బార్లీది. అండ్ ఆల్కహాల్ మనకి ఇందులో ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 40 to 60%. అండ్ రమ్కి వచ్చేసరికి ఏంటంటే అది మనకి హీట్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. సపోజ్ దాని గురించి ఇంకా చెప్తానండి. ఇప్పుడు రమ్ అనేది మనకి ఏంటంటే ఒక హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది మనకి దేంతో తయారై ఉంటుందంటే ఫెర్మెంటెడ్ షుగర్తో అండి. రమ్ అనేది మనకి ఫెర్మెంటెడ్ షుగర్తో ప్రిపేర్ అయి ఉంటుంది. అండ్ ఇది మనకి హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ దీంట్లో మనకి 40 to 55% మనకు ఆల్కహాల్ అనేది ఉంటుందండి. ఓకేనా. సపోజ్ చూడండి, రమ్ అనేది మనకి బెనడ్రిల్, కోల్డ్కి సంబంధించి బెనడ్రిల్ ఇలాంటివి మనం యూజ్ చేస్తుంటాం కదండి. కాఫ్ సిరప్స్ అనమాట, కోల్డ్ కాదు. సో ఇలాంటి కాఫ్ సిరప్స్లో మనం ఇలాంటి వాటిలో మనం ఆల్రెడీ తాగుతుంటాం కదా, అవి తాగుతుండేటప్పుడు మీకు రమ్ అనేది కొద్దిగా ఉంటుందండి. ఎందుకంటే మనకి కోల్డ్ అయినప్పుడు మనకి ఇలాంటప్పుడు ఏంటి, మనకి కోల్డ్ ఉంటుంది, మనకి హాట్ కావాలి. ఎందుకంటే ఈ రమ్ అనేది మీకు ఏం చేస్తుందంటే హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో అందులో మీకు బెనడ్రిల్ ఇలాంటి సిరప్స్లో మీకు ఏంటంటే ఇది రమ్ అనేది కొంత పర్సెంటేజ్ పెడతారు. అది ఎంత పర్సెంటేజ్ అంటే చాలా వరకు పెట్టారండి. అంటే ఆల్కహాల్కి సంబంధించి ఎంసీఐ అంటే ఎవరు అంటే చూడండి, ఎంసీఏ అనుకోకండి, మిడిల్ క్లాస్ అబ్బాయి అని అనుకోకండి. ఎంసీఐ అంటే ఏంటంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండి. ఎంసీఐ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనమాట. వీళ్ళు మనకు కొన్ని గైడ్లైన్స్ ఇస్తారనమాట. కఫ్ సిరప్కి కానీ ఏదైనా సిరప్కి సంబంధించి మనకి ఆల్కహాల్ ఎంత పర్సెంటేజ్ ఉండాలని చెప్పి మనకి చెప్తారు. సో అది మనకి ఎక్సీడ్ కాకూడదు అనమాట. ఎంసీఐ గుర్తుంచుకోండి. ఎంసీఐ అంటే మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఆల్కహాల్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇస్తారు. ఏదైనా సిరప్లో మనకి ఆల్కహాల్ యూజ్ చేయాలంటే అది ఎంత పర్సెంటేజ్ అని వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం వెళ్ళాలి. దానికి మించకూడదు, మనం అది ఎక్సీడ్ కాకూడదు. సో డిఫరెంట్ కాఫ్ సిరప్కి డిఫరెంట్ పర్సెంటేజ్ అనేది ఉంటుందండి. సపోజ్ మన ఇండియాలో తీసుకుంటే మనకి కోరెక్స్ అనేది అన్ని సిరప్ని బ్యాన్ చేసేసారండి. ఎందుకంటే ఎంసీఐ వాళ్ళు అనాలిసిస్ చేశారు దానికి. అదేంటంటే కోరెక్స్లో మనకి ఆల్కహాల్ ఎక్కువ పర్సెంటేజ్ ఉందండి. సో డ్రింకర్స్ మనకి వైన్ రేట్ ఎక్కువ అని చెప్పి, కోరెక్స్ రేట్ అంటే సిరప్ రేట్ తక్కువ అని చెప్పి అది చాలామంది తాగేసేవారు అనమాట. సో ఇండియాలో మనకి కోరెక్స్ని అనమాట బ్యాన్ చేశారు. కొన్ని కంట్రీస్లో అయితే అది ఉంది. నెక్స్ట్ కొన్ని కఫ్ సిరప్స్ ఉంటాయి కదండి. కొన్ని కఫ్ సిరప్స్లో మనకి సపోజ్ పాకిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, లేదంటే ఫిలిప్పీన్స్, ఇరాన్, ఇరాక్ ఇలాంటి కొన్ని కంట్రీస్ ఉంటాయి కదా, వాటిలో మనకి అవి సెల్లింగ్ చేసేవారు కాదనమాట. ఎందుకంటే అవన్నీ ముస్లిం కంట్రీస్, అంటే ఇస్లామిక్ కంట్రీస్ కదండి. అవన్నీ ఇస్లాంలో ఏంటంటే ఆల్కహాల్ని దూరంగా ఉంచాలండి. అంటే ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఏం చెప్పేవారంటే ఆల్కహాల్ని తీసుకుంటే ప్రేయర్కి, అంటే వాళ్ళు నమాజ్ అలాంటివి చేస్తుంటారు కదా, సో అలాంటివి చేయకూడదు. ఆల్కహాల్ తీసుకున్నా జస్ట్ ఆల్కహాల్ని టచ్ చేసినా సరే అండి, ఆల్కహాల్ కన్జంప్షన్ మాత్రమే కాదు, ఈవెన్ జస్ట్ టచ్ చేసినా సరే వాళ్ళు అక్కడ నమాజ్ అనేది చేయకూడదు అనమాట. సో కొన్ని కఫ్ సిరప్స్లో మనకి కొన్ని కంట్రీస్లో కనబడవు, ఇలాంటి ఇస్లామిక్ కంట్రీస్ ఇలాంటి వాటిలో. బట్ ఇప్పుడంటే నెయిల్ పెయింట్స్ కూడా ముస్లిమ్స్ అప్పుడు వేసేవారు కాదండి. ఇప్పుడంటే ట్రెండ్ మారింది కట్టి వేస్తున్నారేమో, కానీ రూల్ అయితే అదండి వాళ్ళకి.
అండ్ ఇంకా మనకి పారాసిటమాల్ ఉంది కదండి, పారాసిటమాల్ అనేది మనకు తెలుసు ఫీవర్కి మనం యూజ్ చేస్తామండి. మీకు పారాసిటమాల్ మీకు చివరిలో మీకు ఏముంటుందండి, స్పెల్లింగ్లో మనకి ఓఎల్ అనేది ఉంటుంది. ఓఎల్ అంటే మీకు దేని ఫంక్షనల్ గ్రూప్కి రాస్తామని చెప్పాం, మనం ఆల్కహాల్ కదా, ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్లో మనం అక్కడ చివరిలో మనం అది రాస్తాం ఓఎల్ అని చెప్పి. సో ఇది మనకి ఆల్కహాల్ రిలేటెడ్ కాబట్టి ఇది కూడా మనకి ఏంటంటే ఇందులో కూడా మనకి ఆల్కహాల్ ఉంటుందండి. పారాసిటమాల్ అండ్ ట్యాబ్లెట్లో కూడా మీకు ఆల్కహాల్ అనేది ఉంటుంది. అండ్ పెయిన్ కిల్లర్స్ మనం యూజ్ చేస్తాం కదండి, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. పెయిన్ కిల్లర్స్లో కూడా మనకి ఎందుకు యూజ్ చేయకూడదు అంటే ఎక్కువ దానికి యాక్చువల్గా పెయిన్ కిల్లర్కి ఒక పర్టికులర్ డెఫినేషన్ అంటే ఏం లేదండి. అంటే సైకలాజికల్ సైన్స్లో ఒక డెఫినేషన్ అంటూ ఉంది, కానీ పర్టికులర్గా పెయిన్ కిల్లర్స్కి ఒక డెఫినేషన్ అంటూ లేదు. అంటే పెయిన్ అనేది ఏంటంటే మనకి పెయిన్ కిల్లర్లో పెయిన్ అనేది ఉంది కదండి, పెయిన్ అనేది మనకి ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. అంటే పెయిన్ అనేది మన మైండ్ యొక్క స్టేట్ ఎలా ఉంది అని చెప్పి చెప్తుంది. సపోజ్ మనం హ్యాపీగా ఉన్నామా, సారోగా ఉన్నామా, పెయిన్తో ఉన్నామా అని మనకు ఒక స్టేట్ చెప్తుంది కదండి. ఆ స్టేట్నే మనం ఏంటంటే పెయిన్ అంటాం. అంటే ఒక పర్టికులర్ డెఫినేషన్ అంటూ ఉండదు. సైకలాజికల్ ప్రకారం ఒక డెఫినేషన్ ఉంది, కానీ సైన్స్ ప్రకారం ఒక డెఫినేషన్ అంటూ లేదు. సపోజ్ మనకి పెయిన్ ఉంది అనుకుంటే పెయిన్ ఉంది, లేదు పెయిన్ లేదనుకుంటే పెయిన్ లేదు, హ్యాపీగా ఉన్నామంటే హ్యాపీ, సాడ్ అనుకుంటే సాడ్. ఇవన్నీ హ్యాపీ, సాడ్ ఇలాంటివన్నీ ఏంటంటే మనకి ఇవి సైన్స్ వర్డ్స్ కావండి. ఇవన్నీ మనకి ఏ వర్డ్స్ అంటే సైకలాజికల్ వర్డ్స్ అనమాట. ఇవన్నీ మనకి సైన్స్ వర్డ్స్ కావు. సపోజ్ సో ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఏంటంటే సపోజ్ ఇప్పుడు చూడండి, మన హ్యాండ్కి దెబ్బ తగిలినప్పుడు సపోజ్ జస్ట్ అనుకోండి మీ హ్యాండ్కి ఏదో దెబ్బ తగిలింది అనుకుందాం. సో సపోజ్ మనకు ఒక హ్యాండ్కి ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకుందామండి. అలా తగిలేటప్పుడు సపోజ్ మీరు అది చూసినప్పుడు మీకు ఎవరు మీ ఫ్రెండ్ వచ్చి దాని మీద చెయ్యి వేసేటప్పుడు మనం ఏం చెప్తాం, చెయ్యి వేయొద్దు, అక్కడ పెయిన్ ఉంది, దెబ్బ ఉందని చెప్తాం. అంటే వాళ్ళు వచ్చి గుర్తు చేస్తేనే మీకు అక్కడ పెయిన్ ఉందని గుర్తు వస్తుంది. లేదంటే మనం అదే టైంలో మీరు టీవీ చూస్తున్నాం, లేదంటే ఏదో ఒక గేమ్స్ మీరు మొబైల్లో ఆడుకుంటూ ఉంటుంటారు కదా, అలా మొబైల్లో గేమ్స్ ఆడుకుంటున్నప్పుడు టీవీ చూసినప్పుడు మీకు ఆ ఫీల్ అనేది అనిపించదు. అసలు చెయ్యికి నొప్పి ఉందనే సంగతి తెలీదు. అది చూస్తున్నప్పుడు మిడిల్లో మీ ఫ్రెండ్ ఎవరో వచ్చి అయితే చెయ్యి ఎలా ఉందని చెయ్యి పట్టుకోపోతే నొప్పి అని చెప్తా. అంటే మన మైండ్ ఎటు వెళ్తే అటు చెప్తుందండి. అంటే మీకు అర్థమైందా, మన మైండ్ టీవీ మీద ఉన్నప్పుడు మనకు చెయ్యి అనేది నొప్పే తెలియదు. అదే మన మైండ్ ఎవరో వచ్చి మనకు అక్కడ చెయ్యిని గుర్తు చేసినప్పుడు మీకు ఆ పెయిన్ అనేది వస్తుంది కదా. అంటే ఇక్కడ మన మైండ్ అనేది ఈ దేని మీద ఉంటే అది మనకు అనిపిస్తుంది అన్న ఫీలింగ్. సపోజ్ మీరు చూడండి, మనకు కొన్ని కర్రీస్ నచ్చవు, అదే మన అమ్మ మనకి పెడితే మనకి ఎలా అంటే చిన్నప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు మనం కొన్ని కర్రీస్ తింటాం, ఇప్పటికీ మనం కొన్ని కర్రీస్ తింటాం, కొన్ని కర్రీస్ తినము. అదే అమ్మ చేతితో పెడితే మనకు ఆ కర్రీ అనేది తెలియకుండా సపోజ్ కాకరకాయ ఫ్రై చాలామందికి నచ్చదు, నచ్చినప్పుడు ఏం చేస్తారు, అదే వాళ్ళ మదర్ చేతిలో పెట్టేసి కాకరకాయని కూడా తెలియకుండా తింటారు. అంటే దాని మైండ్ మనం కళ్ళతో చూస్తేనే అది మనకు ఆ మైండ్కి అనిపించి అంటే అది కాకరకాయ అని తెలిస్తే మనం తినం, అది తెలియకపోతే తినేస్తుంటాం కదండి. సో ఇక్కడ కూడా ఇదేనండి, హ్యాపీగా మనం ఆలోచిస్తే హ్యాపీగా ఉంటాం, సాడ్గా ఆలోచిస్తే సాడ్గా ఉంటాం. అది జస్ట్ మన ఫీలింగ్. అది సైన్స్ వర్డ్స్ కావు, అవి సైంటిఫిక్ వర్డ్స్ కావు, అవి సైకలాజికల్ వర్డ్స్ అనమాట. ఓకేనా. సపోజ్ మీరు ఇక్కడ వీడియో పాజ్ చేసి చూడండి. సపోజ్ మీ లైఫ్లో కొన్ని సాడ్ మూమెంట్స్ని మీరు గుర్తెచ్చుకోండి, అప్పుడు మీరు సాడ్గా ఫీల్ అవుతారు. అదే మీరు కొన్ని హ్యాపీ మూమెంట్స్ని గుర్తించుకొని హ్యాపీగా ఉంటారు కదా. అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది, ఒకే టైంలో మీరు వీడియో చూస్తే హ్యాపీ మూమెంట్స్ని గుర్తెచ్చుకోవచ్చు, సాడ్ మూమెంట్స్ని గుర్తెచ్చుకోవచ్చు కదండి. అంటే ఇలాంటి వాటికి మనకి ఎటువంటి మెడిసిన్ ఉండదండి. దీనికి ఆల్కహాల్ మంచిది. సో ఆల్కహాల్ మంచిదన్నా కదని వెళ్ళి తాకండి. అంటే మనకి ఎందుకు ఆల్కహాల్ మంచిదంటే ఆల్కహాల్ మనకి ఏం చేస్తుందంటే సిఎన్ఎస్ డైవర్ట్ చేస్తుందండి. సిఎన్ఎస్ అంటే ఏంటంటే మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండి. సిఎన్ఎస్ అంటే ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనమాట. ఓకేనా. అంటే ఇది ఏం చేస్తుందంటే మనకి ఆల్కహాల్ సిఎన్ఎస్ అంటే ఏంటంటే అక్కడ మనకి వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది అది మనకి. అంటే మనం యాక్చువల్గా మనం ఏ కండిషన్స్లో మీరు ఏ కండిషన్లో డ్రింక్ చేస్తారండి, 2 కండిషన్స్లో, either హ్యాపీ ఆర్ సాడ్ మూమెంట్ అంతే కదా. సపోజ్ గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తే దేవదాస్ అయిపోయి తాగే వాళ్ళు కొందరు హ్యాపీ మూమెంట్లో కొందరు తాగుతారు కదా. సో ఇలాంటివి మనకు 2 కండిషన్లు డ్రింక్ చేస్తాం. అది జస్ట్ హ్యాపీ సాడ్ అనేది మన ఫీలింగ్స్ అంతే అండి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ ఉన్నాయి కదండి, పెయిన్ కిల్లర్స్ కూడా మనకి ఇలానే బిహేవ్ చేస్తాయండి. అంటే అవి కూడా ఒక ఆల్కహాల్, వాటి లోపల మనకి ఏముంటుందంటే ఆల్కహాల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, పెయిన్ కిల్లర్స్ వేసేటప్పుడు అక్కడ మీకు ఏంటంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ ఎందుకు వెళ్ళిపోతామంటే సిఎన్ఎస్ అనేది అక్కడ డిప్రెస్ అయిపోతుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది. అది మనకి డిప్రెస్ అయ్యి మనకి నిద్ర అనేది వస్తుంది అనమాట. సో పెయిన్ కిల్లర్స్లో కూడా మీకు ఏముంటుందంటే ఒక ఆల్కహాల్ ఉంటుందండి. ఇవి చాలా డేంజర్ అండి, రెగ్యులర్గా యూజ్ చేయరు. డాక్టర్స్ కూడా రెగ్యులర్గా ఇచ్చే మెడిసిన్లో మీకు అక్కడ పెయిన్ కిల్లర్స్ ఇవ్వరు. ఎప్పుడో రేర్ కండిషన్స్ తప్ప మీకు డాక్టర్స్ కూడా పెయిన్ కిల్లర్స్ ఇవ్వరు. మనం కూడా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయకూడదు.
సో మీకు ఇప్పటి వరకు నేను ఆల్కహాల్ పాజిటివ్ చెప్పాను, నెగిటివ్ చెప్పానండి. పాజిటివ్ అంటే ఏంటంటే సపోజ్ ఫార్మాటికల్ కెమిస్ట్రీలో ఉంటాయి కదా, వీటిల్లో మంచివన్నీ అంటే లైక్ కాఫ్ సిరప్కి, హ్యాండ్ శానిటైజర్లో ఇలాంటి వాటిలో మనకి ఇథనాల్ ఉంటుంది, అదొక ఆల్కహాల్. మౌత్ వాష్లో కూడా మనకు ఉంటుందండి. సో ఇలాంటి వాటికైతే మనకి ఆల్కహాల్ అనేది మంచిది. బట్ నెగిటివ్లో ఏంటంటే మనకి లైక్ ఎడిక్ట్ అయిపోతాం కదండి, అది మనకి బ్యాడ్ థింగ్ కదా. అండ్ పెయిన్ కిల్లర్స్ కూడా మనకి అందులో కూడా ఉంటుంది. సో పెయిన్ కిల్లర్స్ ఫామ్లో కూడా అదొక మనకి బ్యాడ్ థింగ్ కదండి. సో ఇలాంటి మనకి పాజిటివ్ నెగిటివ్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ హౌ టు ఆల్కహాల్ ఎఫెక్ట్స్. చూడండి ఆల్కహాల్ అనేది మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ చూడండి ఫస్ట్ వన్ మనకి ఏంటంటే ఆప్టిక్ నర్వ్. ఆప్టిక్ నర్వ్ అంటే ఏంటంటే ఐతో అనేది ఒక నర్వ్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అది మనకి ఆప్టిక్ నర్వ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయ్యి మీకు అక్కడ బ్లైండ్నెస్ అనేది వస్తుందండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆల్కహాల్ ఎలాంటి ఎఫెక్ట్ని ఇస్తుందంటే ఆప్టిక్ నర్వ్ మనకి ఎఫెక్ట్ అయ్యి అక్కడ బ్లైండ్నెస్ని ఇస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్లో ఉంటాయి కదా, ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ తెలుసు కదా, వాటిలో మనకి రా మెటీరియల్స్ ఏంటంటే ఇథనాల్. ఇథనాల్ అనేది ఏంటి మనకు ఆల్కహాల్ కదా. అండ్ ఈ ఇథనాల్ని మనం నెయిల్ పెయింట్స్ ఇండస్ట్రీలో కానీ, సింపుల్ పెయింట్స్ ఇండస్ట్రీస్లో కానీ, లేదంటే హ్యాండ్ శానిటైజర్స్ ఇండస్ట్రీస్, లేదంటే ఫ్యాక్టరీస్, లేదంటే కంపెనీస్లో కానీ మనం రా మెటీరియల్గా మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఇథనాల్ని యూజ్ చేస్తామండి. ఓకేనా. సో వాళ్ళు ఓనర్స్ ఏం చేసేవారంటే భయపడే వాళ్ళండి, వర్కర్స్కి ఇథనాల్ ఇవ్వాలి, ఎందుకంటే రా మెటీరియల్ అది కాబట్టి ఇథనాల్ వాళ్ళకి వర్కర్స్కి ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే తాగి పడుకుంటారేమో అని చెప్పి ఓనర్స్, మేనేజర్స్ భయపడేవారు. సో మేనేజర్స్ ఏం చేసేవారంటే దాన్ని డీనేచర్ చేశారు. డీనేచర్ అంటే అసలు ఎలా చేసేవారంటే లైక్ సమ్ యాడింగ్ సర్టెన్ పాయిజనస్ కాంపౌండ్స్ అనమాట. సో పాయిజనస్ కాంపౌండ్స్ కొన్నిటిని యాడ్ చేయడం వల్ల దాన్ని డీనేచర్ చేయొచ్చు. అంటే దాని నేచర్ ఏంటి, ఇథనాల్ది ఆల్కహాల్ కదా, దానిలో ఏం ప్రాబ్లం ఉంటుందో మనకి తెలుసు. సో దాని నేచర్ని అంటే ఇంకా తగ్గించడం, డీనేచర్ చేయడం అనమాట. సో దాన్ని డీనేచర్ ఎలా చేస్తారంటే సమ్ పాయిజనస్ కాంపౌండ్స్ని దానికి యాడ్ చేయడం వల్ల. సో అలాంటి పాయిజనస్ కాంపౌండ్ మనకి ఏంటంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి మిథనాల్ అండి. ఓకేనా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మిథనాల్ అనేది ఏంటంటే మిథనాల్ అనేది మనకి ఏంటంటే అదొక పాయిజనస్ కాంపౌండ్ అనమాట. సో ఇది మనకి పాయిజన్లా బిహేవ్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డైస్ ఉంది కదా, జస్ట్ సెకండ్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి డైస్ ఉన్నాయి కదండి, అంటే కొన్ని డైస్ని యాడ్ చేస్తామన్నమాట. సో ఆల్కహాల్ అనేది అక్కడ ఏం కనిపిస్తుంది అంటే బ్లూ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఇది ఆల్కహాల్ అని చెప్పి. ఓకేనా. ఇలా మనకి చాలామంది చేశారు, అంటే డైస్ని యాడ్ చేసేటప్పుడు ఆ కలర్ బట్టి మనం ఇది ఆల్కహాల్ అని చెప్పి ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి డైఇథనాల్ అనేది ఉంది కదండి, అది మనకి డ్రంకెన్నెస్కి మనకి కాజ్ అవుతుంది. అంటే ఏంటంటే సిఎన్ఎస్ అనేది తెలుసు కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని చెప్పి, అది ఎఫెక్ట్ అయ్యి డిఫరెంట్గా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మనం అక్కడ వైలెన్స్గా కానీ లేదంటే అగ్రెసివ్ పర్సన్గా కానీ అక్కడ మనం వాళ్ళు బిహేవ్ చేయడం చూస్తూ ఉంటాం కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్మాల్ క్వాంటిటీలో చూడండి, స్మాల్ క్వాంటిటీలో మనకి ప్యూర్ ఇథనాల్ని తీసుకున్నాం అనుకో, అంటే అబ్సల్యూట్ ఆల్కహాల్ అనమాట. ప్యూర్ ఇథనాల్ అంటే ఏంటంటే అబ్సల్యూట్ ఆల్కహాల్, అది ఒక లైట్గా అంటే స్మాల్ క్వాంటిటీలో తీసుకున్నా సరే అది మనకి కాజ్ అవ్వచ్చు. దేనికి కాజ్ అవ్వచ్చు అంటే డెత్, అంటే చనిపోవచ్చు కూడా చాలామంది, డెత్ ఇష్యూస్ కూడా అది మనకి రీజన్ అవ్వచ్చు. ప్యూర్ ఇథనాల్ని తీసుకోకూడదు, అబ్సల్యూట్ ఆల్కహాల్ని తీసుకోకూడదు. ఎక్కువ టైం తీసుకున్నాం అనుకోండి, దాన్ని లాంగర్ టైం తీసుకుంటే మనకి దానివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వరకు వస్తుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఇండస్ట్రీకి మంచిది అనమాట, మెడిసిన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఇండస్ట్రీకి మాత్రమే మంచిదండి. అండ్ మెడిసిన్స్లోని టింక్చర్ ఆఫ్ అయోడిన్లో కూడా యూజ్ చేస్తారు. టింక్చర్ ఆఫ్ అయోడిన్ అంటే ఏంటంటే చూడండి, ఇది మనకి ఇండస్ట్రీస్లో అయితే మంచిదే అండ్ మెడిసిన్స్లో కూడా మంచిదే యూజ్ చేయడానికి. అండ్ టింక్చర్ ఆఫ్ అయోడిన్లో కూడా యూజ్ చేస్తారండి. అండ్ చాలా టానిక్స్లో కూడా యూజ్ చేస్తారు. అసలు టింక్చర్ ఆఫ్ అయోడిన్ ఏంటంటే మనకి ఇప్పుడు సపోజ్ మనకి ఇథనాల్ అండ్ వాటర్ మిక్చర్ ఉంటుంది కదండి, ఆల్కహాల్ అండ్ వాటర్ మిక్చర్, అందులో జస్ట్ అయోడిన్ 2 to 7% ఉంటే దాన్ని మనం టింక్చర్ ఆఫ్ అయోడిన్ అంటామండి. ఇది మనకి ఎలా యాక్ట్ చేస్తుందంటే యాక్ట్ చేస్తే యాంటీసెప్టిక్ అనమాట. ఓకేనా. టింక్చర్ ఆఫ్ అయోడిన్ అనేది మనకి ఎలా యాక్ట్ చేస్తుందంటే లైక్ యాంటీసెప్టిక్ అది యాక్ట్ చేస్తుంది. అండ్ టింక్చర్ ఆఫ్ అయోడిన్ అంటే ఏంటంటే అయోడిన్ మనకి జస్ట్ 2 to 7% ఉంటుంది. ఎందులో అంటే ఇథనాల్ అండ్ వాటర్ మిక్చర్లో. సో ఇది దీని మనకంటే ఆల్కహాల్ ఎలాంటి ఎఫెక్ట్స్ ఇస్తుందని చెప్పి. నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఆల్కహాల్ యాజ్ ఎ ఫ్యూయల్. సో మనకి చూడండి ఆల్కహాల్ అనేది మనకి ఫ్యూయల్గా ఎలా అంటే సపోజ్ చూడండి ఇంజిన్ ఎఫిషియన్సీ కోసం కూడా మనం ఆల్కహాల్ని యూజ్ చేస్తామండి. ఇంజిన్ ఎఫిషియన్సీ కోసం కూడా మనం ఆల్కహాల్ని యూజ్ చేస్తాము. అండ్ షుగర్ క్యాన్ జ్యూస్ ఉంటుంది కదండి, అది మనకి సన్లైట్ అంటే ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్లోని ఫెర్మెంట్ అయ్యి మనకి ఇథనాల్గా తయారవుతుందండి. మనకి ఆల్కహాల్ ఎలా తయారవుతుందంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక, సుక్రోజ్ నుండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి షుగర్ క్యాన్ జ్యూస్ ఉంటుంది కదండి, అది మనకి సన్లైట్
ఉండేటప్పుడు సన్లైట్ సమక్షంలో మీకు అక్కడ ఫెర్మెంట్ అయ్యాక ఇథనాల్ అనేది తయారవుతుందండి. అండ్ ఇంకా సమ్ కంట్రీస్లో కూడా మీకు పెట్రోల్లో కూడా దీన్ని యాడ్ చేస్తారండి. ఇండియాలో కూడా ఈవెన్ యాడ్ చేస్తున్నారు పెట్రోల్లో. ఇది మనకు ఒక క్లీన్ ఫ్యూయల్ అండి. కార్బన్ డైఆక్సైడ్ని అండ్ వాటర్ని కూడా ఇస్తాయి అనమాట. ఇక్కడ కంబషన్ అనేది కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి పొల్యూటెంట్ గ్యాస్ని ఇది మనకి ఎటువంటిది ఇవ్వడు. సో దీన్ని మనం ఏమంటామంటే పవర్ ఆల్కహాల్ అని కూడా అంటారండి. ఓకేనా, దీన్ని మనం ఏమంటామంటే ఇంకా పవర్ ఆల్కహాల్ అని కూడా అంటాము. ఇది మనకి ఆల్కహాల్ యాజ్ ఎ ఫ్యూయల్. సో మనకి ఇంజిన్ ఎఫిషియన్సీ కోసం మనం ఆల్కహాల్ని యూజ్ చేస్తాము. అండ్ షుగర్ కన్ జ్యూస్ అనేది మనకి సన్లైట్ సమక్షంలో మీకు ఫెర్మెంట్ అయ్యాక మనకి ఇథనాల్ అనేది తయారవుతుంది. అండ్ సమ్ కంట్రీస్లో కూడా మీకు పెట్రోల్లో యాడ్ చేస్తుంటారండి ఈ ఆల్కహాల్ని. ఇంకా ఇది మనకి ఏంటంటే పొల్యూటెంట్ గ్యాస్ని ఇవ్వవు కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే పవర్ ఆల్కహాల్ అని కూడా దీన్ని అంటాము. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇథనాయిక్ యాసిడ్ అండి. ఇథనాయిక్ యాసిడ్ మనకి ఏంటంటే అది వెనిగర్ నుండి డిరైవ్ చేశారండి. దీని కామన్ ఏమంటే ఎస్టిక్ యాసిడ్. దీని ఫామ్లో ఏంటంటే మనకి CH3COOH. ఇది నేను స్టార్టింగ్లో చెప్పాను మీకు కొన్ని ట్రివియల్ సిస్టమ్ అని చెప్పి. సో ఇక్కడ మనకి ఈ ఇథనాయిక్ యాసిడ్ని మనం ఏమంటామంటే ఎస్టిక్ యాసిడ్ అంట, దాని కామన్ నేమ్ అనమాట. సో ఇదన్నీ మనకి దీని కామన్ నేమ్ ఎస్టిక్ యాసిడ్. అండ్ దీని ఫామ్లో ఏంటంటే మనకి CH3COOH అండి, దీని కామన్ నేమ్ కెమికల్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, మనకి CH3COOH కదా, ఇక్కడ చూడండి మనం ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ ఒక ఇథనాయిక్ యాసిడ్ అని రాశాను. ఇందులో ఇక్కడ మనకి ఏంటి చూడండి, ఇక్కడ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 2 కార్బన్స్ ఉండాలి. 2 కార్బన్స్ సరిపోయింది. హైడ్రోజన్స్ ఎన్ని ఉండాలి మనకి CH3COOH అంటే 4 హైడ్రోజన్స్ ఉండాలి. 1 2 3 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. అండ్ మనకి ఆక్సిజన్స్ ఎన్ని ఉండాలి, 2 ఉండాలి కదండి. సో ఇథనాయిక్ యాసిడ్, ఇథనాయిక్ అంటే ఇది మనకి ఓయిక్ యాసిడ్ కదండి. సో మనకి ఓయిక్ చివరిలో ఓయిక్ యాసిడ్ వచ్చిందండి. మీకు దాని ఫంక్షనల్ గ్రూప్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇవి నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పేస్తాను. అండ్ ఇందులో మీకు ఏంటంటే 58% ఇథనాయిక్ యాసిడ్ని వాటర్లో మీరు తీసుకుంటే దాన్ని మనం వెనిగర్ అంటామండి. వెనిగర్ అంటే ఏంటంటే 5.8% ఇథనాయిక్ యాసిడ్ని మీరు వాటర్లో తీసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే వెనిగర్ అని అంటాము. సో ఇది మనకి ఇథనాయిక్ యాసిడ్ కోసం. దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దామండి. దీని యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే దీని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అంటే మనకి 290 కెల్విన్స్ అండి. 290 కెల్విన్స్ వద్ద మెల్ట్ అవుతుంది అంటే మనకి బిలో 290 అది సాలిడ్ అనే కదండి అర్థం. దీని యొక్క మెల్టింగ్ పాయింట్ మనకి 290 కెల్విన్స్. 290 కెల్విన్స్ అంటే అప్రాక్సిమేట్గా అది ఎంత సెల్సియస్ అంటే అప్రాక్సిమేట్లీ మనకి 17 డిగ్రీ సెల్సియస్ అలా ఉంటుంది కదా. సో 17 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు అక్కడ మెల్ట్ అవుతుంది అంటే బిలో 17 డిగ్రీ సెల్సియస్ అది మనకి సాలిడ్ అనే కదండి అర్థం. అంటే డ్యూరింగ్ వింటర్ సీజన్లో మీకు అక్కడ ఏమవుతుందంటే అది మీకు గ్లాషియర్ ఫామ్లో ఉంటుందండి. సో దీన్ని మనం ఏమంటామంటే గ్లాషియర్ ఎసిటిక్ యాసిడ్ అని కూడా అంటాము. సో అలా అనడం వల్ల ఇది మనకి ఎటువంటి వాటర్ వేపర్ని కలిగి ఉండదనమాట. అంటే ఇట్ డజంట్ కంటైన్ ఎనీ వాటర్ వేపర్. అందుకే మనం దాన్ని ఏమంటామంటే మీకు వాటర్ వేపర్ కలిగి ఉండదంటే అది హైడ్రస్ ఎన్హైడ్రస్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్స్లో మీరు నేర్చుకుని ఉంటారు. వాటర్ వేపర్ కలిగి ఉండదంటే అది ఎన్హైడ్రస్ ఎసిటిక్ యాసిడ్ అని చెప్పి. దీని యొక్క ట్రివియల్ నేమ్ ఏంటంటే ఎన్హైడ్రస్ ఎసిటిక్ యాసిడ్ అండి. ఓకేనా. సో ఇది దీని గురించి అండి. అంటే దీని ఫిజికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ ఏంటంటే దీని మెల్టింగ్ పాయింట్ 290 కెల్విన్స్ అంటే అప్రాక్సిమేట్లీ 17 డిగ్రీ సెల్సియస్. సో 70 డిగ్రీ సెల్సియస్ వద్ద ఇది మీకు మెల్ట్ అవుతుందంటే బిలో 70 డిగ్రీ సెల్సియస్ అది సాలిడ్గా ఉంటుంది కాబట్టి వింటర్ సీజన్లో మీకు అది ఇంకా గ్లేషియస్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఇంకా గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ అంటాము. గ్లేషియల్ కాబట్టి ఇది మీకు ఎటువంటి వాటర్ వేపర్ కలిగి ఉండదు కాబట్టి దీన్ని ఎన్హైడ్రస్ ఎసిటిక్ యాసిడ్ అని కూడా అంటారు. అండ్ ఇంకా ఏంటంటే ఇది మీకు HCl కన్నా వీకర్ యాసిడ్ అండి. HCl అంటే ఏంటంటే వాటిని మనం మినరల్ యాసిడ్స్ అని అంటాము. సో ఇవి మీకు ఏంటంటే మీకు ఇథనాయిక్ యాసిడ్ అనేది మినరల్ యాసిడ్స్ కన్నా వీకర్గా ఉంటాయి, బట్ ఆల్కహాల్ కన్నా మీకు స్ట్రాంగర్గా ఉంటాయండి. ఓకేనా. ఇది మీకు వీకర్ యాసిడ్ దేనికన్నా అంటే మినరల్ యాసిడ్స్ కన్నా. HCl అనేది మీకు మినరల్ యాసిడ్ అనమాట. చూడండి CH3COOH అనేది ఇథనాయిక్ యాసిడ్ కదా, ఇది మీకు HCl కన్నా వీక్గా ఉంటుంది. బట్ ROH అంటే ఏంటి, అది మనకు ఆల్కహాల్. OH గ్రూప్ ఉందంటే అది మీకు ఆల్కహాల్ అని చెప్పారు. ఇక్కడ R ఉందంటే అది కార్బన్ యొక్క చైన్ అని చెప్పి కంటిన్యూగా మనం కార్బన్ యొక్క చైన్. R అంటే మీకు కార్బన్ యొక్క చైన్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు OH ఉందంటే అది ఆల్కహాల్ గ్రూప్ అనమాట. అంటే ఆల్కహాల్ కన్నా మీకు ఇది ఎక్కువగా ఉంటుంది, HCl కన్నా తక్కువగా ఉంటుంది. అంటే HCl కన్నా వీక్గా ఉంటుంది అంటే మినరల్ యాసిడ్స్ అంటామండి. వీటిని మనం మినరల్ యాసిడ్స్ అంటాము. మినరల్ యాసిడ్ కన్నా వీక్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆల్కహాల్ కన్నా స్ట్రాంగ్గా ఉంటాయండి ఇథనాయిక్ యాసిడ్స్. ఇవి వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ మనకి కెమికల్ ప్రాపర్టీస్ అండి. సో కెమికల్ ప్రాపర్టీస్లో ఏంటి అంటే మనకి ఫస్ట్ వన్ ఎసిడిటీ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ అంటే మనకి ఇథనాయిక్ యాసిడ్కి ఇది యాసిడ్ కదండి, అంటే దీనికి ఏ నేచర్ ఉంటుంది, ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఎసిడిక్ నేచర్ ఉంటుంది అంటే మనకి అది ఏంటి, అర్హీనిస్ ప్రకారం మనకి H+ రిలీజ్ చేస్తుంది కదా. సో ఇక్కడ చూడండి మనకి ఫార్ములా ఏంటి, CH3
COOH చూడండి మనం ఎలా అయినా స్ట్రక్చర్ వేసుకోవచ్చు. CH3COOHని ఇలా మనం వేసుకున్నాం కదా. ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ మనకి హైడ్రోజన్ అయాన్స్ ఇక్కడ మనకి O- H+గా ఇది విడిపోతుంది. అంటే ఇక్కడ మనకి హైడ్రోజన్ అయాన్స్ మనకి ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. సో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇది ఏ నేచర్ని కలిగి ఉంటుందంటే మీకు ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఇందులో ఎసిడిటీ ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి ఇథనాయిక్ యాసిడ్ కెమికల్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ఇది మనకి ఏంటంటే ఎసిడిటీ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్, అంటే దీనిలో నుండి H+ అయాన్స్ మనకి బయటకు రిలీజ్ అవుతాయి కాబట్టి ఇది ఎసిడిక్ నేచర్, ఎసిడిటీని కలిగి ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనకి రియాక్షన్ విత్ బేస్ అండి. ఇప్పుడు చూడండి మనకి ఇది యాసిడ్ కదా, ఇథనాయిక్ యాసిడ్ అనేది యాసిడ్ ప్లస్ బేస్ అనేది మీకు ఏమి ఇస్తుంది, సాల్ట్ అండ్ వాటర్ని కదా ఇస్తుంది. సో ఇక్కడ చూడండి CH3COOH మనం తీసుకున్నాం, అండ్ ఇక్కడ బేస్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ బెస్ట్ బేస్ కదండి, దాన్ని తీసుకున్నాం మీకు అక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీకు O- కానీ H+ కానీ ఇది రిలీజ్ అవుతుంది కదా. అండ్ మీకు NaOHలో కూడా తెలుసు Na+ కానీ OH-గా. సో ఇక్కడ మనకి ప్లస్ మైనస్ అట్రాక్ట్ అవుతాయి, మైనస్ ప్లస్ అట్రాక్ట్ అవుతాయి కదండి. సో ఇక్కడ దీని ప్రకారం మీకు ఏమేమి కలుస్తాయండి, H+ అనేది OH- కలిపి మీకు అక్కడ H2Oగా రిలీజ్ అవుతుంది బయటికి వాటర్గా. అండ్ రిమైనింగ్ ఏంటి CH3COO- తోని Na కలిసిపోతుంది, అంటే H+లోకి మీకు Na వస్తుంది. సో CH3COO దాన్నే మనం ఏమంటాం ఆల్రెడీ నేర్చుకున్నాం, సోడియం సాల్ట్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ అని చెప్పి ఇందాకే నేర్చుకున్నాం. సో మీకు కెమికల్ రియాక్షన్ మీకు ఇథనాయిక్ యాసిడ్ అనేది మీకు దేన్ని ఇస్తుందండి, బేస్, అది యాసిడ్ కాబట్టి బేస్తో కలిపి మీకు సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుంది. సేమ్ అండి ఇక్కడ మీకు హైడ్రోజన్ ప్లస్లో మీకు సోడియం వెళ్తుంది. సో అక్కడ మీకు CH3COO అంటే సోడియం సాల్ట్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ అండ్ వాటర్ని మీకు రిలీజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈస్టరిఫికేషన్ రియాక్షన్ అండి. ఇందులో మనకి ఏంటంటే ఈస్టర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట, నేమ్లోనే ఉంది ఈస్టరిఫికేషన్ అంటే మీకు అందులో ఈస్టర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఈస్టర్ అనేది మీకు ఎలా ఉంటుందంటే ఫ్రూట్ స్మెల్లింగ్ కాంపౌండ్ అనమాట. ఫ్రూట్ స్మెల్లింగ్ కాంపౌండ్ రీజన్ ఏంటంటే ఈస్టర్ అనేది మీకు పెర్ఫ్యూమ్ యొక్క ఇంగ్రీడియంట్ అండి. ఓకేనా. సో ఈస్టర్ అనేది మీకు ఎలా ఫామ్ అవుతుందంటే సపోజ్ కార్బాక్సిలిక్ యాసిడ్ని తీసుకోవాలండి, కార్బాక్సిలిక్ యాసిడ్ని ఆల్కహాల్ని తీసుకున్నప్పుడు మీకు ఈస్టర్ అండ్ వాటర్ వస్తుందండి. ఓకేనా. కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకున్నా, కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ని తీసుకుంటాము, కాన్సన్ట్రేషన్ H2SO4 సమక్షంలో తీసుకున్నప్పుడు మీకు అక్కడ ఈస్టర్ ఫామ్ అవుతుంది అండ్ వాటర్ అనేది కూడా మీకు రిలీజ్ అవుతుందండి. కార్బాక్సిలిక్ యాసిడ్ మీకు తెలుసు కదా ఫార్ములా. సో కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే మనకి ఏంటంటే CH3COOH కదండి, మీకు ఆల్రెడీ మీరు నేర్చుకుంటారు. అండ్ ఆల్కహాల్ మనకి తెలుసు C2H5OHని నేను ఏంటంటే రివర్స్లో రాసుకున్నాను అండి, C2H5OHని రివర్స్లో రాసుకున్నాను, ఎందుకంటే కన్వీనియంట్ ప్రకారం మనం ఎలా అయినా రాసుకోవచ్చు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అనమాట. సో ఇక్కడ మీకు తెలుసు, ఇక్కడ మీకు ఇది మనకి విడిపోతుంది అండ్ OH- విడిపోతుంది, అండ్ ఇక్కడ ఇది మనకి H+గా విడిపోతుంది, ఇక్కడ ఇది మైనస్గా విడిపోతుంది. సో H+ OH- కలిపి మీకు వాటర్గా రిలీజ్ అవుతుంది. అండ్ రిమైనింగ్ కాంపౌండ్ రాసేస్తాం CH3C_O అండ్ O(C2H5). దాన్ని మనం ఏమంటామంటే ఇది మనకి ఈస్టర్ అండి. ఆల్రెడీ ఈస్టర్ కోసం మనం నేర్చుకున్నాం. నేను మీకు నోమెన్క్లేచర్ చెప్పేటప్పుడు IUPAC నేమింగ్లో నేను మీకు అవన్నీ చెప్పాను, ఆల్డిహైడ్ గ్రూప్ ఏంటి, కీటోన్ గ్రూప్ ఏంటి, ఈస్టర్న్ గ్రూప్ ఏంటి, దాని చివరిలో ఏమొస్తాయని చెప్పి. సో మనకి ఇది నెక్స్ట్ ఏంటంటే ఇది మనకి వచ్చింది ఈథర్ అండి, సారీ ఈస్టర్కి మనకి ఏమని చెప్తాం, ఇథైల్ ఇథనాయిడ్. ఇవన్నీ మీరు ప్రీవియస్లో నేర్చుకున్నారండి. ఈ ఈస్టర్ మీకు ఏ స్మెల్ కలిగి ఉంటుందంటే ఫ్రూట్ స్మెల్ అనమాట. సో ఈస్టరిఫికేషన్ అంటే ఏంటంటే మీకు అందులో ఈస్టర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈస్టర్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ని తీసుకుంటాం అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 అనమాట. సో అప్పుడు మీకు ఈస్టర్ అండ్ వాటర్ని ఇస్తుంది. ఇది మీకు ఈస్టరిఫికేషన్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సపోనిఫికేషన్ అండి. సో సపోనిఫికేషన్లో మీకు ఏమొస్తుందంటే అది మనకి సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చెప్తుందండి. సో ఇందులో మనకి ఏంటంటే సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి మనకి తెలుసు కదా CH3COని మనం ఇది తీసుకున్నాము. ఇది ఏంటంటే మనకి ఇందాకే వచ్చింది ఈస్టర్ అని చెప్పి, ఈ ఈస్టర్ని తీసుకుంటాము. ఈస్టర్ని తీసుకొని మనం ఏం చేస్తామంటే చూడండి ఇదంతా మనకి ఈస్టర్ కదా, ఈస్టర్ని తీసుకున్నాం అండ్ దేంతో తీసుకుంటామంటే బేస్తో తీసుకున్నాం. బేస్ ఏం తీసుకున్నామంటే స్ట్రాంగ్ బేస్ అనమాట, మనకి ఇది NaOH. దీన్ని తీసుకున్నప్పుడు మీకు ఎలా కాంపౌండ్ అనేది ఇక్కడ వరకు మీకు మైనస్, రిమైనింగ్ ప్లస్ అండ్ Na+OH-. సో ఇక్కడ మీకు మైనస్, ఇక్కడ C2H5+లో మీకు ఎవరు వస్తారు, Na వస్తారు, అంతే కదా. సో ఇది మనకి ఏం కాంపౌండ్ మిగులుతుంది మీరు రాసేవచ్చు, దాన్ని బట్టి మీరు ఒక పేపర్ మీద తీసుకొని మీరు రాస్తే వచ్చేస్తుంది. సో CH3C_O అండ్ O C2H5+లో మీకు ఎవరు వస్తారు, Na వస్తారు. దాన్ని మనం CH3COO Na అని కూడా రాసుకోవచ్చు కదా. దీన్ని మనం ఏమంటాం సోడియం సాల్ట్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ అని చెప్పి రాస్తాం. అండ్ రిమైనింగ్ కాంపౌండ్ ఏముంది మనకి C2H5OH కదా, C2H5OH అనేది ఏంటి మనకి ఇథనాల్ అనమాట. ఓకేనా. సో ఈ CH3COO Na అనేది ఉంది కదండి, దీన్ని మనం సోడియం సాల్ట్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ అంట. ఇది సోప్ మ్యానుఫ్యాక్చరింగ్కి సింపుల్ మాలిక్యూల్ అండి. ఎందుకు సింపుల్ మాలిక్యూల్ అంటే ఇందులో జస్ట్ 2 కార్బన్స్ ఉన్నాయి. మనకు సోప్ తయారవ్వాలంటే చాలా లైక్ 17, 18 కార్బన్స్, 16 కార్బన్స్ అలా ఉండాలి. సో ఇది మనకి సోప్ మ్యానుఫ్యాక్చరింగ్కి మనకు ఒక సింపుల్ మాలిక్యూల్ అనమాట. ఇందులో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ మాలిక్యూల్.
సో సోప్ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఏంటండి, మనకి మ్యాక్సిమం 17 or 16, మనకి కార్బన్స్ 18 అలా ఉండాలి. సో ఇక్కడ మీకు ఏంటండి, ఇది ఈస్టర్ అనేది మీకు ఒక వీక్ యాసిడ్ అనమాట. అండ్ NaOH అనేది ఏంటంటే మీకు ఒక స్ట్రాంగ్ బేస్ అండి. మీకు ఇది ఆల్రెడీ నేర్చుకున్నారు. వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ అంటే మీకు ఒక సాల్ట్ వస్తుంది. యాసిడ్ ప్లస్ బేస్ అంటే మీకు సాల్ట్ ఇస్తుంది. బట్ స్ట్రాంగ్ బేస్ ఉంది కాబట్టి మీకు అది బేసిక్ సాల్ట్. సో సోప్ అనేది ఏంటంటే మీకు బేసిక్ సాల్ట్. మీకు స్టార్టింగ్లో ఏదో క్లాసెస్లో కూడా నేను చెప్పాను, సోప్ అనేది సోప్లో మనకి సాల్ట్ ఉంటుందని చెప్పి. సో ఇది మనకి సపోనిఫికేషన్ అండి. సో సపోనిఫికేషన్లో మనం ఏం తీసుకున్నామండి, ఇక్కడ వచ్చిన ఈస్టర్ తీసుకున్నాం కదా. సో ఈస్టర్ అనేది మీకు ఏంటంటే అది ఒక వీక్ యాసిడ్ అనమాట. సో వీక్ యాసిడ్ని తీసుకున్నాం అండ్ స్ట్రాంగ్ బేస్ని తీసుకున్నాం. ఎప్పుడైతే మీకు వీక్ యాసిడ్ ప్లస్ స్ట్రాంగ్ బేస్ అంటే యాసిడ్ ప్లస్ బేస్ అంటే మీకు సాల్ట్ వస్తుంది. బట్ స్ట్రాంగ్ బేస్ని తీసుకున్నాం కాబట్టి అక్కడ మీకు ఏంటంటే బేసిక్ సంబంధించి కాబట్టి బేసిక్ సాల్ట్ అనేది అంటారు. సో సోప్ అనేది మనకి బేసిక్ సాల్ట్ అనమాట. ఇది దీని గురించి అండి. నెక్స్ట్ మనకి లాస్ట్ రియాక్షన్ ఏంటంటే మనకి రియాక్షన్ విత్ కార్బోనేట్స్ అండ్ బైకార్బోనేట్స్ అండి. సేమ్ మళ్ళీ మనం ఇథనాయిక్ యాసిడ్ తీసుకున్నాం, సోడియం జస్ట్ ఫస్ట్ సోడియం కార్బోనేట్ తీసుకున్నాం. నెక్స్ట్ మనం సోడియం బైకార్బోనేట్ NaHCO3 అంటే సోడియం బైకార్బోనేట్ తీసుకుంటాం, అంతే అండి. ఇక్కడ కూడా అంతే, ఇది ఇలా మనకి సెపరేట్ అయిపోతుంది కదా. ఇక్కడ మనకి ఈ ప్లేస్లోకి మనకి ఎవరు వస్తారండి, Na అనేవారు వస్తారు. సో CH మనకి 2 పక్కన పెట్టేయండి బ్యాలెన్సింగ్ కోసం. సో CH3 C డబుల్ బాండ్ O అంటే COO Na అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది అండ్ వాటర్ కూడా మనకి రిలీజ్ అవుతుంది. అదే సోడియం బైకార్బోనేట్తో కూడా అంతే అండి. మీకు CH3 COO Na వస్తుంది అండ్ వాటర్ వస్తుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. రెండిట్లో ఏం పెద్ద వేరియేషన్ ఉండదు. సో ఇదండి, అంటే బ్యాలెన్సింగ్లో మనకి వేరియేషన్ వస్తుంది తప్ప మిగతాది మనకి ఏం వేరియేషన్ ఉండదు. ఇది మనకి అంటే కార్బోనేట్స్తో బైకార్బోనేట్స్తో మీకు ఏమి ఇస్తాయండి, సోడియం సాల్ట్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ని ఇస్తుంది రెండిట్లో కూడా. ఇక్కడ మనం ఫస్ట్ ఏం తీసుకున్నామండి, ఫస్ట్ రియాక్షన్లో మనం ఇథనాయిక్ యాసిడ్ని తీసుకున్నాం అండ్ సోడియం కార్బోనేట్ తీసుకున్నాం. ఇక్కడ మీకు ఏమి ఇచ్చిందండి, ఇది మీకు ఎలా వచ్చిందో మీరు ప్రోడక్ట్స్ని ఇలా మీరు సెపరేట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సోడియం సాల్ట్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనకి సోడియం సాల్ట్ ఆఫ్ ఇథనాయిక్ యాసిడ్ వస్తుంది అనమాట. సో ఇది మనకి దీని గురించి ఇథనాయిక్ యాసిడ్ కోసం. నెక్స్ట్ మనకి దాని యూజెస్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ కోసం చూస్తే మనకి ఇది వెనిగర్ తయారీలో మనం యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మనకి పికిల్స్ని మనం దాయడానికి అందులో కూడా మనం ఈ ఎస్టిక్ యాసిడ్ని వేస్తారండి, అంటే ప్రిజర్వ్ చేయడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈస్టర్ ఇలాంటి కాంపౌండ్స్ని మనం తయారు చేయడానికి కూడా ఎస్టిక్ యాసిడ్ని యూజ్ చేస్తామండి. ఎస్టిక్ యాసిడ్ని మనం వెనిగర్ తయారీలో యూజ్ చేస్తాము అండ్ మనం పికిల్స్ని ప్రిజర్వ్ చేయడానికి అండ్ ఇంకా అదర్ కంపౌండ్స్ లైక్ ఈస్టర్ ఇలాంటి వాటి సింథసిస్లో కూడా మనం యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ చూడండి, మీకు ఇది సారీ అండి, ఇది మనకి ఆంథసైడ్ బిట్యూమిన్ స్పీట్ ఇది ఇక్కడ మీకు వచ్చింది. ఇది మీకు నిన్నటి క్లాస్లో ఉంది, ఈ స్లైడ్ మనకు అవసరం లేదు ఇప్పుడు. సో నెక్స్ట్ మీకు సోప్ అండ్ డిటర్జెంట్స్ కోసం నేను ఆల్రెడీ 9th క్లాస్లో మీకు టచ్ చేశానండి. బట్ స్మాల్ ఇంట్రడక్షన్ మీకు చెప్పేస్తే ఇది ఇక్కడితో ఈ టాపిక్ అయిపోతుంది. సో సోప్స్ అనేవి ఏంటంటే మీకు ఒక సపోజ్ మనకి తెలుసు కదండి, ఇదేంటమ్మా ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 2 ఫార్ములాస్ రాశాను. మీకు కార్బన్ అనేది ఎక్కువ చైన్లో ఉండాలండి. మీకు సోప్ తయారవ్వాలంటే మీకు కార్బన్ అనేది సోప్లో ఎక్కువగా ఉండాలి. ఇందాక మీకు చూపించాను అక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి, సింపుల్ మాలిక్యూల్ అని చెప్పి సోప్ తయారీకి, అంటే మన కార్బన్స్ అనేవి ఎక్కువ ఉండాలి. సో మీకు సోప్ ఫార్ములా ఏంటంటే C17H35 COONA లేదంటే C15H31 ఇలా కూడా తీసుకోవచ్చండి, ఓకేనా. అంటే C15H31 లేదంటే C17H35 అంటే కార్బన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట మన సోప్కి. సో మనకి కార్బాక్సిలిక్ ఫార్ములా ఏంటంటే మనకి COOH కదండి, సారీ మనకి ఇక్కడ కార్బాక్సిల్కి సంబంధించి ఇక్కడ ఏం పని లేదులేండి. సో ఇక్కడ మనకి సోప్ అంటే ఏంటంటే సోప్ యొక్క ఫార్ములా ఇక్కడ చూపించాను కదా, కార్బన్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది. సో సోప్లో మనకి ఫస్ట్ ఫార్ములా ఏంటి, C17H35 COONA అండ్ C15H31 COOK అంటే సోడియంకి అయితే ఇది, పొటాషియంకి అయితే ఇది. మనకి సోప్లో మనకి సోడియం పొటాషియం లాంటి ఉంటాయి కదా. సో సోడియంకి అయితే ఇది, పొటాషియంకి అయితే ఇదనమాట. మనం జనరల్ ఫార్ములా ఏంటంటే మనకి RCOONA అండి. జనరల్ ఫార్ములా మనకి ఏంటంటే RCOONA. నెక్స్ట్ ఏంటంటే మనకి డిటర్జెంట్స్ కోసం ఇక్కడ సోడియం ఉందంటే అది సోడియం సాల్ట్ అవుతుంది, సోడియం సోప్ అవుతుంది, అంటే సోడియం సాల్ట్. ఈ పొటాషియం ఉందంటే పొటాషియం సాల్ట్. ఈ రెండింటిని మనం ఏమంటామంటే సోప్స్ అని అంటామండి. అండ్ డిటర్జెంట్స్కి వచ్చేసరికి మన డిటర్జెంట్స్లో మన కార్బన్తో పాటు సల్ఫర్ కూడా ఉంటుందండి. డిటర్జెంట్స్లో మీకు ఏముంటుందంటే కార్బన్తో పాటు అడిషనల్గా మీకు సల్ఫర్ ఉంటుందన్నమాట. సో దీనికి ఫార్ములా ఏంటంటే మనకి RSO3Na, మనకి సల్ఫర్ కూడా ఉంటుందన్నమాట. నార్మల్గా అయితే అక్కడైతే మీరు ఆల్రెడీ RCOONA చూసారు, సోప్స్లో ఇక్కడైతే RSO3Na, కార్బన్తో పాటు మీకు ఇక్కడ సల్ఫర్ అనేది ఉంటుంది. సో C17H35 ఇక్కడ SO3Na, అక్కడ చూడండి ఇక్కడికి వేరియేషన్, అక్కడ మనకి కార్బన్తో ఓన్లీ కార్బన్ ఉంటుంది, ఇక్కడ కార్బన్తో పాటు సల్ఫర్ కూడా ఉంటుందండి, ఓకేనా. ఇది దీని యొక్క ఫార్ములా అనమాట. సోడియంకి అయితే సోడియం, పొటాషియంకి అయితే పొటాషియం, ఇవి డిటర్జెంట్స్. సో డిటర్జెంట్స్ని ఇంకా ఏమంటారంటే సోప్ ప్లస్ సోప్ అని కూడా అంటారనమాట వీటిని, ఓకేనా, సోప్ ప్లస్ సోప్. నెక్స్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ అండి. సో మనకి ఈ యొక్క రియాక్షన్ ఏమంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొన్ని రియాక్షన్స్ ఉంటాయి కదా, ఆ నేమ్ని మనం ఏమంటామంటే సపోనిఫికేషన్ అని అంట. ఆల్రెడీ మీరు ఇప్పుడే నేర్చుకున్న సపోనిఫికేషన్ కోసం. సో
సో ఈ నేమ్ని మనం సోప్స్ని మనం డిటర్జెంట్స్ని తయారు చేస్తాం కదా, ఆ రియాక్షన్ నేమ్ని మనం సపోనిఫికేషన్ అంటాము. ఇందులో ఈస్టర్లో కూడా ఉంటుందండి. సో మనకి ఇక్కడ ఏంటంటే ఫ్యాట్ ఆర్ ఆయిల్ని తీసుకుంటాం. ఫ్యాట్ ఆర్ ఆయిల్ అంటే అదొక ఈస్టర్ అండి. సో ఫ్యాట్ ఆర్ ఆయిల్ని తీసుకుంటాం. అండ్ ఇక్కడ ఆల్కాలి అంటే ఏంటి, మనకి సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం అనుకోండి. సోడియం హైడ్రాక్సైడ్ ఏంటి, మనకి వాటర్ సాల్యుబుల్ సాల్ట్ కదా, అది మనకి ఏంటి ఆల్కాలి, మనకి వాటర్ సాల్యుబుల్ సోడియం హైడ్రాక్సైడ్ మనకి వాటర్ సాల్యుబుల్ కదండి. వాటర్ సాల్యుబుల్ మనం ఏమంటాం, ఆల్కాలి అంటాం కదా, అందుకని ఆల్కల్ అని చెప్పి రాశాను. సో ఈస్టర్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. హీట్ చేసేటప్పుడు మీకు అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే సోప్ అనేది ఫామ్ అవుతుంది అండ్ గ్లిజరాల్ అనేది ఫామ్ అవుతుందండి. సోప్ అనేది ఏంటి, మీకు సోడియం సాల్ట్ లేదంటే పొటాషియం సాల్ట్ ఏదైనా సరే, అంటే ఇక్కడ ఫ్యాట్ని తీసుకున్నాం కాబట్టి దాని యొక్క సోడియం సాల్ట్, లేదంటే పొటాషియం తీసుకుంటే దాని యొక్క పొటాషియం సాల్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ అనమాట. అండ్ గ్లిజరాల్ అనేది ఏంటంటే మీకు ఒక ఆల్కహాల్. సో ఇక్కడ మనకి ఫ్యాట్ ఆర్ ఆయిల్ని తీసుకుంటే అదొక ఈస్టర్. అండ్ ఇక్కడ మనం సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటంటే ఒక ఆల్కాలి. ఈ రెండింటిని మనం కలిపి ఒక రియాక్షన్లో మనం హీట్ చేసేటప్పుడు మీకు అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే సోప్ అండ్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుందండి. అండ్ సపోజ్ చూడండి, ఇక్కడ మనం ట్రై ఈస్టర్ తీసుకున్నామండి, అంటే 3 ఈస్టర్స్ తీసుకున్నాం. ఒకటే ఈస్టర్ అయితే మనకి ఫార్ములా తెలుసు, ఈస్టర్ ఫార్ములా నేను మీకు ఎవ్రీ టైం చెప్పక్కర్లేదు. సో ఇక్కడ మనం ఏంటంటే 3 టైమ్స్ తీసుకున్నామండి. అసలు ఈస్టర్ ఫార్ములా మనకి ఏంటి, ఇక్కడ మనకి సో ఇక్కడ మనం 3 ఈస్టర్స్ తీసుకుంటామండి. అండ్ 3 అంటే సోడియం, అంటే ఇవి 3 తీసుకున్నాం కాబట్టి సోడియం హైడ్రాక్సైడ్ కూడా మనం 3 తీసుకుంటాము. సో ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే గ్లిజరాల్ అండ్ సోప్ అండి. మనకి రియాక్షన్స్ ఏం నీడ్ లేవు, బట్ మీకు సోప్ అనేది ఎలా తయారవుతుందంటే ఈస్టర్ని ఆల్కహాలీతో మీరు హీట్ చేసేటప్పుడు మీకు అక్కడ సోప్ అనేది మీకు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట అవుతుంటుంది. అండ్ ఇక్కడ దీని యొక్క స్ట్రక్చర్ చూద్దాం, మీకు ఈ రియాక్షన్ ఏమంత ఇంపార్టెంట్ కాదులేండి. సో సోప్ అండ్ మనం డిటర్జెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కదా, ఆ ప్రాసెస్ మనం ఏమంటామంటే సపోనిఫికేషన్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ సోప్స్ అండ్ డిటర్జెంట్స్ యొక్క స్ట్రక్చర్ కోసం చూసుకుంటే మనకి సోప్ యొక్క నేను ఇది ఆల్రెడీ మీకు 9th క్లాస్లో చెప్పాను కాబట్టి ఇక్కడ మీకు లైట్గా చెప్తానండి, మొత్తం చెప్పను. ఇదంతా మీకు మిసల్ ఫార్మేషన్ ఇదంతా నేను మీరు ఆల్రెడీ 9thలో చెప్పాను. సోప్ గేట్ అంటే మైనస్ అంతా ఒక మైనస్ ప్లస్ అట్రాక్టివ్ ఇది మీకు అంతా 9thలో చెప్పాను. ఒకసారి మీరు అక్కడ చూడండి, 9th క్లాస్లో ఆల్రెడీ కంప్లీట్ చేశాను కాబట్టి. సో సోప్స్ అండ్ డిటర్జెంట్స్లో మీకు స్ట్రక్చర్ ఆఫ్ సోప్ మాలిక్యూల్ కోసం చూసుకుంటే మనకి వాటర్లోకి సాల్ట్ వెళ్ళాక మనకి ఏమవుతుంది, అక్కడ పార్షియల్గా కానీ కంప్లీట్గా కానీ మీకు ఒక డిసోసియేట్ అవుతుంది కదండి. సో ఇక్కడ మనకి క్యాటియాన్ అని, ఆనియన్ అని, H+ అని, OH- అని మనకు అక్కడ ఫామ్ అవుతాయి కదండి. అలానే సోప్ని తీసుకుంటే సోప్ ఏంటి మనకి RCOONA కదండి. సోప్ ఏంటి మనకి RCOONA ఫామ్లా చూసుకున్నాం కదా. సో ఇది మీకు వాటర్లోకి వెళ్ళాక O- కానీ Na+గా మీకు రిలీజ్ అవుతుంది కదండి. అండ్ ఇక్కడ మీకు ఏంటి, సపోజ్ ఇక్కడ R ప్లేస్లో మనం C70 ఇక్కడ రాసుకున్నాం చూడండి. R అంటే మనకి ఏంటి ఒక కార్బన్ చైన్. సో సపోజ్ మీకు ఇక్కడ C70 H35 తీసుకున్నాం అనుకోండి R ప్లేస్లోని, అండ్ CONA రిమైనింగ్ సేమ్. సో ఇక్కడ మీకు ఏంటి, అది మనకి ఇదంతా ఇక్కడ C17 ఉందంటే అది చాలా కార్బన్స్ ఉన్నాయి కదండి. ఇదంతా ఏంటి మైనస్, కాబట్టి ఇదంతా బిగ్ యానియన్ అవుతుంది కదా, ఇది మనకి క్యాటియాన్ అవుతుంది కదండి. సో మీకు ఏంటంటే ఇక్కడ మీకు సపోజ్ దీని యొక్క స్ట్రక్చర్ని చూసుకుంటే అర్థమవుతుందండి. సోప్ యొక్క స్ట్రక్చర్ కావాలంటే మనకి ఇప్పుడు సోప్ ఫామ్లో తీసుకున్నాం RCOONA అని చెప్పి మీకు అది వాటర్లోకి వెళ్ళక O-గా Na+గా రిలీజ్ అవుతుంది. R ప్లేస్లో మనం కార్బన్ యొక్క చైన్ని తీసుకుంటాం. లైక్ కార్బన్ యొక్క చైన్ అంటే కార్బన్ హైడ్రోజన్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ కార్బన్ C70 H35 అండ్ COONA ఇది మనకి వాటర్లోకి వెళ్ళక O- Na+గా మనకు అక్కడ రిలీజ్ అయిపోతుంది కదా. ఇదంతా ఏంటి మైనస్ ఉన్నదంతా ఇదంతా మనకు ఒక బిగ్ యానియన్ అవుతుంది అనమాట. సో దీని యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే చూడండి, ఇక్కడ మీకు దీని యొక్క స్ట్రక్చర్ తీసుకుంటే మనకి ఇలా ఉంటుందండి. అంటే ఇందులో మనకి ఇటు ఈ Na+ ఉంది కదండి, ఇదంతా ప్లస్, ఇటువైపు ఉన్నదంతా మనకి మైనస్. సో ఇదంతా ఏంటి మనకి ఇదంతా మనకు ఇటువైపు ఉన్నదంతా మనకి మైనస్ ఉందంటే అది ఆయిల్ సాల్యుబుల్ అండి. అండ్ ప్లస్ ఉన్నదంతా ఏంటంటే మీకు వాటర్ సాల్యుబుల్ అనమాట. షార్ట్ పార్ట్ ఉంది కదా అది మనకి ఏంటంటే వాటర్ సాల్యుబుల్, అండ్ బిగ్ చైన్ అంతా మనకి ఏంటంటే ఆయిల్ సాల్యుబుల్ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు చెప్పాను పోలార్ ఎండ్ కోసం మీకు మనకి చార్జెస్ ఉంటాయి కెమిస్ట్రీలో, దాన్ని పోలార్స్ అంటామని చెప్పి. సో ఇక్కడ మీకు ఇలా ఉంది కదండి, ఇలా ఉంది. సపోజ్ ఇక్కడ మనకి ఇలా ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కదండి. సో మైనస్ ఉంది కాబట్టి దీనికి మనకి ఛార్జ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే పోలార్ ఎండ్ అంటామండి. ఇటు సైడ్ మనకి ఛార్జ్ ఉంది కాబట్టి దాన్ని పోలార్ ఎండ్ అంటాము. ఇటువైపు మీకు ఎటువంటి ఛార్జ్ ఉండదు కాబట్టి దాన్ని మనం నాన్ పోలార్ ఎండ్ అంటామండి. ఛార్జ్ ఉన్న సైడ్ మనం ఏమంటామంటే పోలార్ ఎండ్ అంటాము. ఇటు సైడ్ మనకు ఛార్జ్ లేదు కాబట్టి దాన్ని మనం నాన్ పోలార్ ఎండ్ అని అంటామండి. సపోజ్ మీకు ఆయిల్ మీ క్లాత్ పై పడినా, లేదంటే సమ్ డస్ట్ పార్టికల్స్ మీ క్లాత్ పై పడినా, మీ బాడీ పై పడినా మనం ఏం చేస్తాము, అక్కడ ఆయిల్ అని మనం ఎలాగో ఒక క్లీన్ చేస్తామండి. సో ఆయిల్ అండ్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అది మనకి ఏంటంటే హైడ్రోకార్బన్ పార్ట్ అండి. అంటే ఆయిల్ అండ్ ఈ డర్ట్ అండ్ ఫ్యాట్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటంటే మీకు కార్బన్ అండ్ హైడ్రోజన్ కాంపౌండ్స్ అండి. అండ్ ఈ కార్బన్ అండ్ హైడ్రోజన్ కాంపౌండ్స్ ఏంటంటే వాటికి ఎటువంటి ఛార్జ్
ఛార్జ్ ఉండదండి. ఎందుకంటే మీకు కార్బన్ హైడ్రోజన్ బెస్ట్ ఫ్రెండ్స్. అవి ఎప్పుడు ఒకదాని నుండి ఒకటి జస్ట్ అక్కడ షేరింగ్ చేసుకుంటే కానీ ఎలక్ట్రాన్స్ని ఒక దాని నుండి దానికి ఇవ్వడం, దీని నుండి దీనికి ఇవ్వడం, దీని మీద పాజిటివ్ దాని మీద నెగిటివ్ ఛార్జ్ మనం ఎక్కడ చూడలే కదా హైడ్రోకార్బన్స్లోని. సో మీకు ఏంటంటే ఈ ఆయిల్ కానీ డస్ట్ పార్టికల్స్, ఈ ఫ్యాట్, ఇవన్నీ మనకి ఏంటంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ కాంపౌండ్స్ అనమాట. సో మీకు ఎప్పుడు కార్బన్ అండ్ హైడ్రోజన్ అంటే మీకు ఎటువంటి ఛార్జ్ అనేవి షేర్ చేసుకోవాలి. అవి జస్ట్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఛార్జ్ అనేది మీకు అక్కడ ఏం కనబడదు. కాబట్టి మీకు హైడ్రోజన్ అండ్ కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయంటే అది నాన్ పోలార్, అంటే దెర్ ఈజ్ నో ఛార్జెస్ అనమాట. సో ఇక్కడ మీకు హైడ్రోజన్ అండ్ కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయంటే అది ఏమవుతుంది, మనకి నాన్ పోలార్ కాంపౌండ్. ఇవన్నీ మనకి సింగిల్ బాండ్స్ కదండి. సో నాన్ పోలార్ కాంపౌండ్ మనకి ఇవన్నీ తెలిసి హైడ్రోజన్ కార్బన్ మధ్య మీకు ఎప్పుడు అక్కడ సింగిల్ బాండ్ ఉంటుంది. సింగిల్ బాండ్ ఉంటే మనం ఏమంటాము, ఆల్కేన్ అంటాం. సో నాన్ పోలార్ అనేది మీకు ఏమవుతుందంటే ఆల్కేన్ అవుతుంది కదండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వాటర్ అనేది ఉంది కదా, వాటర్ అనేది మనకి ఎలా రిలీజ్ అవుతుంది, H+గా OH- రిలీజ్ అవుతుంది కదా. సో మీకు వాటర్లో మీకు H+OH- ఛార్జ్గా మీకు అక్కడ ఉంటున్నాయి కదండి. H+OH- మీకు ఛార్జ్ వచ్చిందంటే అవి ఏంటి, మనకి వాటర్ పోలార్ కాంపౌండ్స్ కదా. అంటే మీకు సోప్లో ఏముంటాయి, మీకు పోలార్ అండ్ నాన్ పోలార్ రెండు ఎండ్స్ ఉంటాయి అనమాట. ఒక దాంట్లో పోలార్ ఎండ్ ఉంటుంది, ఒక సైడ్ మీకు నాన్ పోలార్ ఎండ్ కూడా ఉంటుంది. మీకు ఎప్పుడైనా మీకు ఆల్రెడీ చెప్పాను, పోలార్ అనేది పోలార్లో డిజాల్వ్ అవుతుంది, నాన్ పోలార్ అనేది నాన్ పోలార్లో మనకి డిజాల్వ్ అవుతుంది, అంతే కదండి. సపోజ్ మనకి ఇక్కడ మైనస్ ఉంది కదండి. మైనస్ అనేది ఏంటి మనకి అక్కడ అంటే అది మనకి నెగిటివ్ ఉంది అంటే అది మీకు వాటర్లో డిజాల్వ్ అవుతుంది కదండి. ఎందుకంటే అది మీకు వాటర్ అట్రాక్టివ్ అనమాట. వాటర్ సైడ్ మీకు అది అట్రాక్టివ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇటు సైడ్ మనకి నెగిటివ్ ఉంది కదండి, దాన్ని మనం ఏమంటామంటే పోలార్ ఎండ్ అని అంటాం. ఛార్జ్ ఉంది కాబట్టి పోలార్ ఎండ్. సో పోలార్ ఎండ్ పోలార్లోనే డిజాల్వ్ అవుతుంది కదండి. మీకు ఆల్రెడీ చెప్పారు వాటర్ అనేది పోలార్ అని చెప్పి, పోలార్ ఎండ్ అని చెప్పి. అంటే వాటర్లో మీకు H+OH- ఛార్జ్ ఉంటాయి కాబట్టి వాటర్ అనేది మీకు పోలార్. సో పోలార్ కాబట్టి మీకు ఇక్కడ ఈ మైనస్ ఉందంటే ఇది కూడా మీకు పోలార్ ఎండ్. సో ఇటు సైడ్ది మీకు పోలార్లో డిజాల్వ్ అవుతుంది కదా, అంటే వాటర్లో డిజాల్వ్ అవుతుంది. సో ఇది ఇటు సైడ్ అంతా మనకు వాటర్లో డిజాల్వ్ అవుతుంది కాబట్టి వాటర్ వైపు అట్రాక్టివ్ కదండి అర్థం. సో వాటర్ అంటే వాటర్ని ఇష్టపడుతున్నాయి కాబట్టి ఇటు సైడ్ దాన్ని మనం ఏమంటామంటే హైడ్రోఫిలిక్ అని అంటాం. ఇటు సైడ్ దాన్ని నేను మీకు ఆల్రెడీ 9th క్లాస్లో చెప్పాను. ఇటు సైడ్ దాన్ని మనం హైడ్రోఫిలిక్ అని అంటాం. అలా కాకుండా ఇటు సైడ్ మనకి నాన్ పోలార్ ఎండ్ ఉంది కదండి. ఇందులో మనకి హైడ్రోకార్బన్స్, ఎందుకంటే మీకు నాన్ పోలార్ అంటే దానిలో మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు కాబట్టి మీకు అక్కడ హైడ్రోకార్బన్లోనే కదా డిజాల్వ్ అవుతాయి. ఎందుకంటే హైడ్రోకార్బన్లో మీకు హైడ్రోజన్ కార్బన్స్ మధ్య మీకు అక్కడ షేరింగే ఉంటుంది తప్ప ఛార్జెస్ అని ఉండే కాబట్టి నాన్ పోలార్ ఎండ్ అంతా మీకు హైడ్రోకార్బన్లో డిజాల్వ్ అవుతుంది. అంటే మీకు వాటర్ వైపు అట్రాక్ట్ కావు కాబట్టి ఇది వాటర్ని భయపడుతున్నాయి అనమాట. వాటర్ సైడ్ అంటే వాటర్ నుండి రిపెల్ అవుతుంటాయి. సో వాటర్కి భయపడుతున్నాయి కాబట్టి ఇటు సైడ్ దాన్ని మనం ఏమంటామంటే హైడ్రోఫోయిక్ అని అంటాం. ఓకేనా, దీన్ని హైడ్రోఫోబిక్ అని అంటాం. ఇటు సైడ్ మనకు వాటర్ని ఇష్టపడేదాన్ని హైడ్రోఫిలిక్ అని అంటాము. వాటర్ని ఇష్టపడిన దాన్ని హైడ్రోఫోబిక్, అంటే వాటర్ అంటే భయం కదా, హైడ్రోఫోబిక్ అని అంటాం. అండ్ దీని తర్వాత మీకు ఎలా ఉంటుంది, ఎలా మీకు మిసెల్ ఫామ్ అవుతుంది అంటే 9thలో చెప్పానండి. సో ఇక్కడతో నేను ఇది ఆపేస్తున్నాను. అండ్ మీకు దీని క్లీనింగ్ యాక్షన్ కానీ ఇదంతా నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. 9th క్లాస్లో ఓవరాల్గా చెప్పాను. మీరు స్లైడ్ చూస్తే మీకు 9th క్లాస్ వినుంటే మీకు యాక్చువల్గా గుర్తొస్తుంది. సో ఇక్కడతో మీకు సోప్ గురించి ఆపేస్తున్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఈ కంటెంట్ నేను మీకు 9thలో ఇచ్చాను. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే మనకి ఇదంతా మీకు ఆల్రెడీ నేను 9thలో ఇచ్చిన కంటెంటేనండి. సో నేను మీకు ఇక్కడ ఆపేస్తున్నాను. అంటే నెగిటివ్ వైపు నెగిటివ్ పాజిటివ్ వైపు ఎలా అట్రాక్ట్ అవుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ మీకు ఇది ఇక్కడతో అయిపోయిందండి. అండ్ మీకు సోప్లో ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం ఏంటంటే మనకి హాట్ వాటర్లో మనకి కాల్షియం ఆర్ మెగ్నీషియం ఇంప్యూరిటీస్ ఉంటాయండి. సోప్లో ఏంటంటే ప్రాబ్లం మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ ఒక స్లైడ్ మిస్ అయిందండి. ఆ స్లైడ్ ఏంటంటే మీకు చూపించలేదు, సారీ. మీకు ఆ స్లైడ్లు చూపించలేదు, బట్ స్మాల్ ఇంట్రడక్షన్ అది వినేయండి. అంటే మనకి వాయిడ్ డిటర్జెంట్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ దెన్ సోప్స్ ఇన్ హాట్ వాటర్ అని చెప్పి, అంటే డిటర్జెంట్స్ అనేవి మీకు సోప్స్ కన్నా మీకు మోర్ ఎఫెక్టివ్గా ఉంటాయి హాట్ వాటర్లో ఎందుకని చెప్పి ఒక చిన్న స్లైడ్ అండి అది. సోప్ అనేది మనకి ఏంటంటే అంటే ఈ స్లైడ్ మీకు నెక్స్ట్ క్లాస్ పీరియాడిక్ టేబుల్ కంటిన్యూ చేసినప్పుడైనా మీకు అది చూపిస్తానండి, అది ఇందులో టాపిక్ కాబట్టి. సో సోప్ అనేది ఏంటంటే మనకు సాఫ్ట్ వాటర్లో బాగుంటుంది, అంటే మంచిగా రియాక్షన్ ఇస్తుంది అనమాట. సాఫ్ట్ వాటర్లోనే మనకు అది క్లీన్ చేస్తుంది. సోప్ అనేది మనకు సాఫ్ట్ వాటర్లోనే బాగుంటుంది అండ్ సాఫ్ట్ వాటర్లోనే మీకు క్లీనింగ్ చేస్తుంది. అదే మీరు అక్కడ హాట్ వాటర్ పెట్టారనుకోండి క్లీనింగ్ అనేది బాగా చేయదనమాట సోపు. అది సపోజ్ మన ఇంట్లో బోర్ వాటర్ ఇలాంటివి యూజ్ చేస్తుంటాం కదండి. సోప్ క్వాలిటీ సపోజ్ మనకి సోప్ బాగా నురగ రాలేదు, మన సోప్ క్వాలిటీ బాగాలేదు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాం. అక్కడ సోప్ క్వాలిటీ ప్రాబ్లం కాదండి, మనకి అక్కడ వాటర్ రెస్పాన్సిబుల్. అక్కడ అంటే వాషింగ్ పర్పస్ వాడింది మనకి సాఫ్ట్ వాటర్ అనమాట. ఇది మనకి బాగా క్లీన్ చేస్తుంది. అంటే మనం బోరింగ్ వాటర్ అయితే మనకు హార్డ్ అండి, కాబట్టి మనకి బోర్ వాటర్ మనకు అండర్ గ్రౌండ్ వాటర్ కదా, అందులో మీకు చాలా సాల్ట్స్ ఉంటాయండి, డిసాల్వ్ కానీ సాల్ట్స్ ఉంటాయి. సో సాల్ట్స్
సోప్స్ మీకు ఎలాంటివి అంటే కాల్షియం అండ్ మెగ్నీషియంతో మీకు అక్కడ తయారైన ఉంటాయి. ఇవి చాలా హార్డ్ అనమాట. సో సోప్ అనేది మీకు హార్డ్ వాటర్లో మంచిగా ఉండదు. ఓకేనా. డిటర్జెంట్స్ అయితే మీకు హార్డ్ వాటర్లోనే సాఫ్ట్ వాటర్లోనే రెండిట్లో బాగుంటాయండి. అండ్ సోప్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం ఏంటంటే మీకు హార్డ్ వాటర్లో అయితే కాల్షియం అండ్ మెగ్నీషియం ఇంప్యూరిటీస్ ఉంటాయన్నమాట. అవి సోప్ అనేది వాటితో రియాక్ట్ అయినప్పుడు మీకు ఏంటంటే అక్కడ ఇన్సాల్యుబుల్ మీకు ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుందండి. ఓకేనా. సోప్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అది హార్డ్ వాటర్లో అయితే మీకు కాల్షియం మెగ్నీషియం ఇంప్యూరిటీస్ ఉంటాయి. వాటితో రియాక్ట్ అయితే మీకు అక్కడ ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుందండి. ఆ ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ని మనం ఏమంటామంటే స్కమ్ అని అంటాం. SCUM. అదంతా ఈ ఒక్క స్లైడ్ మీకు మిస్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మీకు ఆ స్లైడ్ చూపించి నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తారండి. సో మీకు అక్కడ ఇన్సాల్యుబుల్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందని చెప్పాను కదా, దాన్నే మనం ఏమంటాం అంటే స్కమ్ అంటాం. సో అది మీకు హార్డ్ వాటర్తో మీకు రియాక్ట్ అయిందనుకోండి, మీకు ఇప్పుడు ఇలా హార్డ్ వాటర్తో రియాక్ట్ అయితే మీకు ఏమొస్తుందంటే స్కమ్ ఫామ్ అవడం వల్ల మీకు అక్కడ క్లీనింగ్ యాక్షన్ అనేది అక్కడ చేయదండి సోప్. అదే మీ డిటర్జెంట్స్ తీసుకున్నారనుకో, హాట్ వాటర్లో మీకు అక్కడ రియాక్ట్ కాదు, స్కమ్ అనేది ఫామ్ కాదు. సో అక్కడ మీకు అక్కడ క్లీనింగ్ యాక్షన్ అనేది చేస్తుంది అనమాట. ఈ డిటర్జెంట్ అనేది మీకు హాట్ వాటర్లో అయినా సాఫ్ట్ దాంట్లో అయినా మీకు అది చేస్తుందండి. హార్డ్లో అయినా సరే సాఫ్ట్లో అయినా సరే చేస్తుంది. ఇది మనకి సోప్కి డిటర్జెంట్స్కి ఉన్న స్మాల్ వేరియేషన్. సో ఇక్కడితో మీకు కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్ పూర్తిగా అయిపోయింది. సో ఈ ఒక్క స్లైడ్ మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకి లాస్ట్ లెసన్ ఉంది కెమిస్ట్రీలో. సో మీకు లాస్ట్ లెసన్ పీరియాడిక్ టేబుల్ కోసం. సో దాంతో మీ ముందుకు ఒక 2 డేస్లో వస్తుంది. సో అలా టేక్ కేర్, బై.